మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరికైతే ఐడి ఇచ్చి ఈ ఆపర్చునిటీని ఇచ్చామో, ఈ ఆపర్చునిటీ మన ద్వారా వాళ్ళు తీసుకున్నారో, వాళ్ళు ఈ మార్గంలో నడిచేలాగాను, వాళ్ళకి అర్థమయ్యేలాగాను మనం వాళ్ళకి అర్థం చేపించవలసిన బాధ్యత మన మీద ఎక్కువగా ఉంటుంది. ఐడి ఇవ్వడం అనేది లేదా వాళ్ళు ఒక నెల కొనుక్కోవడం అనేది వాళ్ళు మనల్ని నమ్మిన అంశం అండి. మనల్ని నమ్మి వాళ్ళు ఒక నెల కొనుక్కుంటున్నారు. వాళ్ళు మనల్ని నమ్మారు అంటే మనం ఎంత బాధ్యతగా ఉండాలి అనే దాని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. బాధ్యతగా ఉండడం అంటే వాళ్ళ ఇంటికి ప్రోడక్ట్లు తీసుకెళ్ళి ఇవ్వడం కాదు. వాళ్ళు జూమ్కి రాకపోయినా లేదా మీటింగ్లకి రాకపోయినా క్షమించడం, లేదా పర్వాలేదులే, ఏం పర్వాలేదులే మేడం, ఏం పర్వాలేదులే సార్, మీరు మళ్ళీ కొనుక్కోండి, మళ్ళీ కొనుక్కోండి, మళ్ళీ కొనుక్కోండి అంటే ఇది చాలా చాలా ఘోరమైన మిస్టేక్ అండి. ఆ మిస్టేక్ని మీరు మీ టీంలో జరగనివ్వకుండా మీరు సాధ్యమైనంత వరకు చూసుకోండి. మనకి రేపు మారాలి అంటే ఖచ్చితంగా అంటే వెస్టేజ్లో లీడర్ అంటే ఎవరు అంటే ఈ వెస్టేజ్ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లే ప్రతి వ్యక్తి లీడరే. మరి అతను వాడుకుంటూ ఒక వ్యక్తికి పరిచయం చేశాడు అంటే అతను ఈ వెస్టేజ్ నమ్మాడు, అతను గెలుస్తాడని, అతను సక్సెస్ అవుతాడని వెస్టేజ్ నమ్మాడు. అంటే వెస్టేజ్ నమ్మడం అంటే అప్లైన్ నమ్మాడు, సిస్టమ్ నమ్మాడు, ప్రొడక్ట్ నమ్మాడు, ఇవన్నిటిని నమ్మే ఇంకో వ్యక్తికి పరిచయం చేశాడు. మరి పరిచయం చేసిన తర్వాత మనం ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, అది మన వ్యక్తిగతంగా కానీ, అంటే పర్సనల్గా కానీ, అలాగే వర్క్ పరంగా కానీ, వెస్టేజ్ పని పరంగా కానీ ఒక బాధ్యతాయుతంగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం దీంట్లో సక్సెస్ అవుతామని మనం నమ్మాము. అలాగే ఇంకొక వ్యక్తిని సక్సెస్ చేపిస్తాము, నేను చేపిస్తాను అని చెప్పి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాం. సక్సెస్ చేపించాలి అంటే ఒక్కటి మాత్రం, రెండు విషయాలండి. ఒకటి, మనం ఒక పిల్లవాడిని చంకలోనే పెట్టుకుని ఎత్తుకుని అలాగే తిరుగుతూ జీవితం అంతా ఆ పిల్లవాడిని అలాగే చంకలో పెట్టుకుని పెంచగలమా అనేది ఒక రకంగా మీరు ఆలోచించండి. అంటే అతన్ని కింద దించుకోకుండా, కాలికి మట్టి అవ్వకుండా పెంచాలి మా అబ్బాయిని అని ఒక తల్లి అనుకుంటే ఆ పిల్లవాడి జీవితం దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. పిల్లవాడు కింద నడవాలి, పడాలి, ఎగవాలి, ఉళ్ళు గుచ్చుకోవాలి, ఆ నొప్పి కూడా తెలియాలి, ఆ బాధ అనుభవించాలి, ఆ బాధలో ఉన్న పెయిన్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే అది రాకుండా ఇతను ఆలోచించేస్తాడు, ఆ పని చేస్తాడు. మనం ఎలా వచ్చామో, మనం ఎలాగైతే మనం జీవితం ఎలా స్టార్ట్ అయిందో, ఒక తల్లిదండ్రులు కొడుకులకి వాళ్ళు కష్టాలు చెప్పాలి. అప్పుడే కొడుకులు కూడా అంటే పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఆలోచించేస్తారు, మా అమ్మ నాన్న చాలా కష్టపడి నన్ను పెంచుతున్నారు అని ఒక భావన వాళ్ళలోకి తీసుకురావాలి. అలాగే ఇక్కడ మన డౌన్ లైన్ కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే. వాళ్ళకు కూడా మీరు వచ్చిన విధానంలో వచ్చిన కష్టాలు చెప్తూ ఇక్కడ నడవవలసిన, అడుగు వేయవలసిన ప్రతి చోట కూడా వాళ్ళ అడుగే పడేలాగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది వెస్టేజ్లో సక్సెస్ అవ్వడానికి లేదా చాలా మంది సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటి అని చాలా మంది అనుకున్నప్పుడు ఇక్కడ వెస్టేజే కాదండి, ఒక మనిషి యొక్క ఆలోచన విధానం, అతను తీసుకునే దృష్టికోణం, అతను చూసే దృష్టికోణం, అతను ఒక పనిని ఏ విధంగా చూస్తున్నాడో, ఒక విషయాన్ని ఏ విధంగా చూస్తున్నాడో దాన్ని బట్టే అతని సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆ ఫీల్డ్లో, ఏ ఫీల్డ్ అయినా సరే, అతను దేని మీద తీసుకున్నాడు. ఇక్కడ వెస్టేజ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే వెస్టేజ్కి సంబంధించిన ప్రతి విషయంలోనూ మన యొక్క దృష్టికోణం, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది,
మన ఆలోచన విధానం ఎలా ఉందో అలాగే మనం ఇక్కడ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ ఒకటే, ప్రొడక్ట్ ఒకటే, ఒకే విధానం ఉంది. కానీ చాలా మంది, కొంతమంది లేట్గా సక్సెస్ అవుతున్నారు, కొంతమంది కొంచెం ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఆ గ్రోత్ నిలబెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇంకొంతమంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే విధానం, వాళ్ళు చూసిన విధానం, ఈ యొక్క ఆపర్చునిటీని వాళ్ళు తీసుకున్న విధానమే ఇక్కడ తేడా. ఆ విధానాన్ని బట్టే పని కూడా ఉంటుంది. నువ్వు పెద్దగా చూస్తే పెద్ద పని చేస్తావు. అదే నువ్వు చిన్నగా దీన్ని భావిస్తే వెస్టేజా, సరేలే మా ఫ్రెండ్ ప్రొడక్ట్ కొనుక్కోమంటున్నాడులే నేను కొంటాలే, లేదా మా రిలేటివ్ మా బంధువు కొనమంటున్నాడులే కొంటాలే అనుకునే వ్యక్తి ఎప్పటికీ సక్సెస్ అవుతాడు. అదే వెస్టేజ్ని ఇది వెస్టేజా, కారు వస్తుందా అని ఆలోచించి అతను కొంచెం సేపు నేను చేస్తున్న పనిలో నాకు ఎప్పటికి కారు వస్తుంది, రాదు కదా, నా లైఫ్లో నేను ఇలాగే చేస్తూ ఉంటే నా లైఫ్లో కారే లేదు, కానీ వెస్టేజ్లో కారు వస్తుందా అని ఆ వచ్చిన విధానాన్ని పెద్దగా తీసుకుని ఆ వచ్చిన వ్యక్తుల్ని గమనించి ఆ వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని చూసి నాకు వస్తుంది, నాకు కూడా రావాలి అని అనుకున్న వ్యక్తి చేసే పని విధానం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూసే దృష్టికోణాన్ని బట్టే మనకి మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందండి. ఇది ఎలాగంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫ్యామిలీ ఉన్నారు, 2 పిల్లలు, మగ పిల్లలు, భర్త భార్య, నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. భర్త బాగా తాగుబోతూ ఇంటికి వచ్చి భార్యని రోజు తిడుతూ కొడుతూ ఉంటాడు. ప్రతిరోజు కూడా భార్యని తిడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, పిల్లల్ని కూడా పట్టించుకోడు. అలాంటి ఒక భర్త, భార్య పనిచేసి ఆ కుటుంబాన్ని సాగుతూ ఉంటుంది. ప్రతిరోజు వచ్చి సాయంత్రానికి ఏదో టైంలో వచ్చి భార్యని కొట్టి ఆ భార్య కష్టపడిన డబ్బులను కూడా లాక్కోవడం, ఇంట్లో బీభత్సాన్ని సృష్టించడం అతని పని. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒకనొక రోజున ఇతని పనిష్మెంట్ బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. భార్యని కొట్టకూడని చోట కొట్టాడు, భార్య చనిపోయింది అక్కడికక్కడ స్పాట్లో. చనిపోయిన వెంటనే పిల్లలు భయపడిపోయి పారిపోయారు. చిన్నపిల్లలు పారిపోయి చెరో దిక్కు పారిపోయారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఒక చోట ఇంటర్వ్యూ చేస్తున్నారు. 2 పిల్లలు పారిపోయారు, చెరో దిక్కు పారిపోయారు. చాలా రోజులు గడిచిపోయింది, సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత ఒక చోట ఒక క్రైమ్లో ఒక IPS ఆఫీసర్ ఒక దొంగని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ దొంగని ఇంటర్వ్యూ చేశారనమాట. నువ్వు ఎందుకు దొంగగా మారావు అని చెప్పి ఆ దొంగని మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆ దొంగ ఏమన్నాడంటే, మా నాన్న పెద్ద తాగుబోతూ, అతను బాగా తాగుబోతూ అయ్యి బాగా ఏది కావాలంటే అది తీసుకునేవాడు, కాబట్టి నేను కూడా అలా అవ్వాలని చెప్పి, అంటే మా దగ్గర మనీ లేకపోవడం మూలంగా మా కుటుంబం ఇలా అయిపోయింది, నేను ఎలాగైనా మనీ సంపాదించాలి, అది దొంగ పని అయినా ఏదైనా సరే అని చెప్పి నేను దొంగ పని నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి అని చెప్పి ఆ దొంగ చెప్పడం. అలాగే అక్కడే ఫస్ట్గా ఛార్జీ తీసుకోగానే ఈ దొంగను అరెస్ట్ చేసిన IPS ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేస్తే, మా నాన్న బాధ్యతారహితంగా కుటుంబాన్ని చూడకుండా అతనికి ఇష్టం వచ్చినట్టుగా ఉండడం మూలంగా నా కుటుంబం ఇలా జరిగిపోయింది, ఇలా అయిపోయింది, నేను అలా ఉండకూడదు అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను, కాబట్టి నేను ఇవాళ IPS ఆఫీసర్ని అయ్యాను అన్నారు వాళ్ళిద్దరూ అన్నదమ్ములే. అంటే ఇక్కడ చూడండి, సిచ్యువేషన్ ఇద్దరికి ఒకటే, అన్నకి తమ్ముడికి ఇద్దరికి సిచ్యువేషన్ ఒకటే. అక్కడ అమ్మ ఒకటే, తండ్రి ఒకటే, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఒకటే. కానీ వాళ్ళిద్దరు చూసిన దృష్టికోణం ఏంటి?
ఆ దృష్టికోణాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క సక్సెస్ అనేది ఆధారపడింది. కాబట్టి నీకు ఇక్కడ వెస్టీజ్ లో ఉన్న సిచ్యువేషన్ ఒక్కటే. సరే, ఎవరు బాగా గీతలు పెడుతున్నారు, వాళ్ళని రిమూవ్ చేయాలా? శివ ఎవరండి? శివ ఈ స్క్రీన్ పైన చూడండి, స్క్రీన్ టచ్ చేయకండి. అంటే మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి మన విధానం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నీకు ఒక గొప్ప అవకాశం కావాలి, ఏదో ఒక ఆపర్చునిటీ నువ్వు సక్సెస్ అవ్వడానికి కావాలి. అది నీ దగ్గర ఉంది అని నువ్వు గుర్తిస్తే, ఆ ఆపర్చునిటీ నా దగ్గరే ఉంది, ఆ ఆపర్చునిటీని నేను సరిగా చూడలేకపోతున్నాను అని గనక నువ్వు అనుకుంటే, ఆ ఆపర్చునిటీ వెస్టేజ్ ఆపర్చునిటీ. నువ్వు ఏది ఉంటే నువ్వు ఆనందపడతావో, నువ్వు సంతోషంగా ఉంటావో, నీ ఫ్యామిలీ ఆనందంగా ఉంటుందో, నీ పిల్లలు మంచిగా జీవించగలుగుతారో, అది నువ్వు దేనికోసం ఎదుగుతున్నావో, దేనికోసం తాపత్రయపడుతున్నావో అదే వెస్టేజ్. నీ దగ్గరే ఉంది. నువ్వు చూడాల్సిన అవసరం ఉంది, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నువ్వు మారవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం చూసే విధానాన్ని, మనం తీసుకునే విధానం కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇతని దగ్గర చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటంటే ఆ గోడ దాటి అటువైపుకి వెళ్ళాలి. అతను ఎంచుకున్న విషయాన్ని మీరు గమనించండి. అంటే మనం చూసి ఇంత మూర్ఖులు ఉంటారా అని మనం అనుకుంటాం. ఇక్కడ చూసి, ఇక్కడ ఈ యొక్క పిక్చర్ లో చూసి ఇలాంటి మూర్ఖులు కూడా ఉంటారా అని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే గోడ దాటడానికి నిలువుగా వేస్తే సరిపోతుంది కదా, ఈజీగా అటువైపుకి వెళ్ళిపోవచ్చు అని నీకు ఒక అవగాహన ఉంది. ఆ గోడ దాటడం మీద నీకు ఒక అవగాహన ఉంది. ఈ గోడ అనేది నీ ఇబ్బంది, నీ కష్టము అని అనుకుంటే, దాన్ని దాటడానికి నిచ్చెన ఒకటి ఉంది. ఆ నిచ్చెన నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావంటే ఇలా ఉపయోగిస్తున్నావు. ఇలా ఉపయోగించడం మూలంగా నువ్వు అక్కడికి చేరుకోవడానికి ఇంకొక నిచ్చెనుంటే బాగుంటుంది, ఇంకొక నిచ్చెనుంటే బాగుంటుందని సమాంతరంగా వేసుకుంటూ పోతున్నావే కానీ నిలువుగా పెట్టలేకపోతున్నావు. అది ఎక్కడ జరుగుతుంది అనేది నీ అప్లైనర్ నిన్ను చూడలేరు, నీ డౌన్ లైన్ నిన్ను గమనించలేరు, నీకు నువ్వే గమనించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఉదయాన్నే లేచి నువ్వేం చేస్తున్నావు, ఒక రోజు మొత్తంలో నువ్వు చేసే పని ఏంటి, నీ సక్సెస్ ని నువ్వు కోరుకుంటున్నప్పుడు, అంటే వెస్టీజ్ లో నేను సక్సెస్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ తీసుకోవాలి, బెంజ్ కారులో తిరగాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని నీకు ఒక కళ ఉన్నప్పుడు, ఆ కళ నెరవేరాలి అంటే నువ్వు చేయవలసిన పని చేయాలి. చేయకూడని పనిని చాలా బాగా చేసేయకూడదు. ఇవాళ అసలైన టైం వేస్ట్ ఎవరు చేస్తున్నారు ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే, చేయవలసిన అవసరం లేని పనిని చాలా గొప్పగా చేయడమే మూలంగా మన టైం అంతా వేస్ట్ అవుతుందంట. ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే మీరు ప్రతిరోజు చేయవలసిన పనిని చేస్తున్నారా, చేయకూడని పనిని చేస్తున్నారా? చేయకూడని పనిని చాలా గొప్పగా చేస్తే మీరు ఇక్కడ కూడా సక్సెస్ అవ్వలేము. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే, వెస్టేజ్ అనేది మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెస్టేజ్ అనేది ఆపర్చునిటీ. కానీ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి నీకు చాలా ఆపర్చునిటీస్ కావాలి. నీ అప్లైనర్ ఒక ఆపర్చునిటీ నీకు అందుబాటులో ఉంటూ, అంటే అందుబాటులో ఉండడం అంటే నీ ఇంటి పక్కనే ఉండడం కాదు, నువ్వు ఫోన్ చేస్తే పలికే విధంగా ఉంటూ, నీకు కష్టం వచ్చినప్పుడు అతను ఒక ఆధారంగా నిలబడుతూ, అలాంటి అప్లైనర్ మీ అందరికీ ఉండాలని నా యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా.
మరి ఆ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? మరి ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ని మనం ట్రెడిషనల్ బిజినెస్ లో గనక తీసుకొస్తే ఇదే క్వాలిటీతో ఒక్కొక్క ప్రొడక్ట్ ఎంత రేటుకి అమ్మవలసి వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమి క్వాలిటీ లేని ఇవాళ రిఫండ్ ఆయిల్స్ ని, ఎటువంటి క్వాలిటీ లేని రిఫండ్ ఆయిల్స్ ని ఎంత రేటు పెట్టి అమ్ముతున్నారు? మనకు తెలుసు ఆ ఆయిల్ దాని ద్వారా రాదు అని, కానీ అది అంత రేటు పెట్టి అమ్ముతున్నారు. మరి అంత రేటు పెట్టి అమ్ముతున్నది మనం ఎంత క్వాలిటీ అండి? ఒక ఆయిల్ మన వాళ్ళు వాడుకుని ఎన్ని రిజల్ట్లు ఉన్నాయి నీ టీంలో ఒక ఆయిల్ వాడుకుని ఎన్ని రిజల్ట్లు వచ్చినాయి? ఇంతకాలం ఆయిల్ వాడుతూనే ఉన్నారు కదా, అక్కడ ఎందుకు ఒక్క రిజల్ట్ కూడా రాలేదు? ఇంత రిజల్ట్ వచ్చే ఈ ఆయిల్ ఒకవేళ ట్రెడిషనల్ బిజినెస్ లో కనుక తీసుకురాగలిగితే నాకు తెలిసి ఒక 1000 రూపీస్ పెట్టాలి. కానీ నువ్వు ఎలా చూస్తున్నావు? నీ ఆలోచన విధానం, అంత క్వాలిటీ ప్రొడక్ట్ మీద నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఇక్కడ పెట్టే మీటింగ్ పైన, ఆ మీటింగ్ల పైన నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? కొంతమంది అనుకుంటారు ఆ మీటింగ్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అయింది, మళ్ళీ ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్ళాలి, ఆ మీటింగ్కి నేను వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి అంటే మధ్యలో టీలో స్నాక్స్ అవి పోపించాలి, లేదా తీసుకెళ్ళాలంటే రిస్క్ తీసుకోవాలి. అదే ఇంట్లో ఉంటే ఏం ఇబ్బంది ఉండదు కదా, ఆ మీటింగ్లో ఏం చెప్తారులే అదే చెప్తారుగా అని నువ్వు అనుకుంటే ఆ ఆపర్చునిటీ నీకెట్లా ఉపయోగపడుతుంది? అంటే ఆ మీటింగు ఒక అప్లైనర్ పెడుతున్నాడు అంటే అప్లైనర్ ఎంత ఆలోచించి ఉండొచ్చు, ఈ మీటింగ్ ని నేను ఇలా చేస్తున్నాను అంటే దీన్ని ఎంత సక్సెస్ చేయించుకోవాలి, నేను ఈ మీటింగ్ ద్వారా నా డౌన్ లైన్ ఎంత మందిని సక్సెస్ చేయించాలి అని. కాబట్టి ఆ అవకాశాన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? నువ్వు పెద్దగా తీసుకుంటున్నావా, లేదా అవసరం లేదులే అని అన్నట్లుగా తీసుకుంటున్నావా? అంటే వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి నీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలన్నింటినీ కూడా నువ్వు ఎలా వాడుతున్నావు? ఇప్పటికి కూడా ఉదయాన్నే నువ్వు జూమ్కి రావాలి అంటే నీ అప్లైనర్ ఫోన్ చేస్తేనే నువ్వు వస్తే ఇంకా నీకు ఆపర్చునిటీ ద్వారా నువ్వు ఎలా సక్సెస్ అవుతావు? నేను రాని వ్యక్తులు, చెయ్యని వ్యక్తుల గురించే నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను. మీరు మాత్రం ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ఉంటున్నారో, మీరు ఈ విషయాలు మీరు బ్రెయిన్లోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. వీటిని సరి చేసుకోండి. మీకు ఇలాంటివి ఎన్నో అవకాశాలు. మన వాట్సాప్ గ్రూప్ ఒక అవకాశం. ఆ గ్రూపులో నంబర్ ఆఫ్ పోస్టులు అండి, ఎన్ని పోస్టులు వస్తున్నాయి, ఎన్ని అద్భుతమైన పోస్టులు వస్తున్నాయి. ఒక అప్లైనరు డిజైన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి వెతికి దాన్ని డౌన్లోడ్ చేసి ఈ వీడియో నా టీం వింటే, నా టీంలో ఉన్న లీడర్లు వింటే వాళ్ళు మారతారు అని ఎంత ఆశతో పెడుతున్నాడు. కానీ నువ్వు చూస్తున్నావా వీడియోని? ఆ పోస్ట్ని నువ్వు గమనిస్తున్నావా? ఊరికే లాగేయట్లా ఆ ఆపర్చునిటీ నువ్వు ఎలా వాడుకుంటున్నావు? కాబట్టి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ వెస్టేజ్ అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ, డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి. కానీ వెస్టేజ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని నువ్వు కాళ్ళ కింద ఈ విధంగా తొక్కి పడేస్తే నువ్వు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేవు. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. అప్పుడు మాత్రమే నువ్వు మంచి జీవితాన్ని జీవించగలుగుతావు. నేను ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయట్లా, మీరెవరు నా మాటలకి మోటివేట్ అవ్వాల్సిన అవసరమే లేదు. నేను ఉన్న ఫ్యాక్ట్ చెబుతున్నా, ఆ ఫ్యాక్ట్ని మీ బ్రెయిన్కి తీసుకోండి. ఇక్కడ చూడండి, చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళుతుంది, బతికున్న చేప నీటికి ఎదురుగా వెళుతుంది. నీ దారేటో, నీ స్థితి ఏమిటో తెలుసుకో. ఎంత మంచి కొటేషన్ అండి ఇది. నేను వాట్సాప్ గ్రూప్ లో వచ్చినవే. నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే చాలా చాలా విషయాలు మీడియా ద్వారా నేను నేర్చుకున్నవే. అంటే నువ్వు వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక బతికున్న చేపగా నువ్వు ఉండి
సమస్యకి ఎదురు వెళ్ళాలి. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లంకి ఎదురు వెళ్ళి ఆ ప్రాబ్లం అనేది తగ్గించే ప్రయత్నంలో నీ నీ పని విధానం ఉండాలే తప్ప ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి నువ్వు ఎన్నిదిరిగితే నువ్వు బతికిన చేపవా చనిపోయిన చేపవా అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. కొంతమందికి ఐడియాలు ఇచ్చారు, కొంతమందికి పరిచయం చేశారు. వాళ్ళలో కొంతమంది మన మీద నమ్మకంతో ఐడియాలు ఇచ్చారు కానీ షాపు దాకా రావట్లేదు. కొంతమంది అయితే మన మాట వినలా. అయ్యో నేను చెప్పాను వీళ్ళందరికీ, వీళ్ళందరూ రాలేదు, వీళ్ళందరూ జాయిన్ అవ్వలేదు, వీళ్ళందరూ కొనలేదు, ఇక నా వల్ల కాదు అని నువ్వు తిరిగావా నువ్వు చనిపోయిన సమానం. అంటే నీకు వెనుతిరిగే అలవాటు ఎక్కువగా అయిపోయింది. నీ జీవితం ఇలా ఉండడానికి కారణం నీకు ఇలాంటి సమస్య ప్రతిసారి వచ్చినప్పుడల్లా చాలా అవకాశాలు వచ్చాయి, కానీ అవకాశాల్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు వెనుదిరిగావు. అంటే నువ్వు వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోయావే తప్ప ఎదురెళ్ళి ఈ సమస్యని ఎలా తగ్గించుకోవాలి, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలో నువ్వు ఆలోచన చేయలేకపోయావు. వెస్టీజ్లో కూడా సమస్యలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లంని చాలా మందికి, అందరికీ వచ్చినాయి. విజయరాజు గారికి వచ్చింది, సుబ్బయ్య శెట్టి గారికి వచ్చింది, సిద్ధార్థ సింగ్ గారికి కూడా ఆ ప్రాబ్లం వచ్చింది. ఇంకా మనకంటే ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఇన్ని ప్రొడక్ట్లు లేవు, ఇంత సక్సెస్ లేదు వెస్టేజీ. అయినా వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే ఇవాళున్న పరిస్థితిలో, ఇవాళున్న ప్రొడక్ట్లో, ఇవాళున్న ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం నీ సక్సెస్ అనేది నల్లేరు మీద నడక అని నీకు అర్థమైంది వాళ్ళ మైండ్ సెట్ లో కనుక నువ్వు ఆలోచించగలిగితే. విజయరాజు గారు చెప్పారు చాలాసార్లు, నేను ఐడియా చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణలో రెండు షాపులు ఉన్నాయి. రెండు షాపులు అండి. ఆంధ్ర తెలంగాణలో వైజాగ్ లో ఒక షాప్ ఉంది, తర్వాత సికింద్రాబాద్ లో షాప్ ఉంది. ఈయన జాయిన్ అయిన కొన్ని నెలల తర్వాత విజయవాడలో షాప్ ఓపెన్ అయింది. ఎక్కడికి వెళ్ళినా ఈ విజయవాడ వచ్చి ప్రొడక్ట్ తీసుకుని వాళ్ళ ఏరియాకి డిస్ట్రిబ్యూట్ చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు చాలా మంది విజయరాజు గారిని చూసి కొత్త వాళ్ళు ఏమంటారంటే, విజయరాజు గారు అదృష్టవంతులు అంటారు. నేను అదృష్టవంతులు అన్నాను. నేను విజయరాజు గారు పని రాక్షసుడు అండి. పని రాక్షసుడు. ఇవాళ 18 లక్షలు తీసుకునే వ్యక్తి ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నాడండి నెలకి? 18 లక్షలు తీసుకునే వ్యక్తి అన్ని రోజులు వర్క్ చేస్తున్నాడు అంటే నువ్వు ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నావు, నీ ఇన్కమ్ ఎంత, నువ్వు ఎంత సక్సెస్ అయ్యావు అనే దాన్ని నేను గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు నా ఇన్కమ్ 2 లక్షలే, కానీ ఆయనది 18 లక్షలు. అదే 18 లక్షలు నాకు వస్తే నేను అంత కష్టపడతానా? నేను అలాంటి మైండ్ సెట్ తీసుకోగలుగుతానా? నేను ఆయనలాగా నేను ఎప్పుడు మారతాను అని నేను ఎప్పటికప్పుడు నన్ను మదించుకుంటూ ఉంటాను. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఒకటే, ఒక బతికున్న చేపలాగా మీరు మారాలి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఎవరి దగ్గర? మీ అప్లైనర్ దగ్గర ఉంది. నీకు వచ్చిన ప్రాబ్లం మీ అప్లైనర్ వచ్చింది ఆల్రెడీ. అతను ఆ ప్రాబ్లం దాటి ముందుకు వచ్చాడు కాబట్టి ఇవాళ సక్సెస్ అయ్యాడు. అంటే నీ అప్లైనర్ దగ్గర ఉంది అంటే నీ దగ్గర ఉన్నట్లే. నువ్వు అంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే నీ అప్లైనర్ కి ఫోన్ చేయాలా, అప్పుడు నిన్ను ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొస్తారు. ఎందుకంటే హీ నోస్ ద వే, హీ షోస్ ద వే, హీ వాక్ ద వే. అంటే అతను నడిచిన దారి, అతను చూసిన దారి, అతనికి తెలిసిన దారి కాబట్టి మనల్ని చక్కగా నడిపించగలుగుతాడు. ఇక్కడ మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ 4 రకాలుగా డబ్బులు సంపాదించే వ్యక్తులు ఉన్నారు అని. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్ అని. 95% పీపుల్ యాక్టివ్ ఇన్కమ్ లో ఉంటే 5% పీపుల్ మాత్రమే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ లో ఎందుకున్నారు అనే దాని మీద మీరు ఆలోచన చేయండి. ఇది సృష్టి రహస్యం అండి. ప్రతి పుట్టుక అంటే ఇక్కడ నుండి ఒకవేళ ఎవరైనా ఒక గవర్నమెంట్ వచ్చి మొత్తం మన భారతదేశంలో ఉన్న అందరిని ఈక్వల్ చేయాలి అని ఉన్న వాళ్ళ దగ్గర అంతా డబ్బులు లాగేసుకుని లేని వాళ్ళందరికీ పనిచేసి అందరినీ సమానంగా చేసేస్తే, ఒకవేళ అది జరిగితే మళ్ళీ ఒక 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత మళ్ళీ సర్వే చేస్తే
సేమ్ ఇదే రేషియోలో వచ్చేస్తారంట. మళ్ళీ 95% పీపుల్ ఒక వైపుకి వచ్చేస్తారు, మళ్ళీ 5% పీపుల్ ఇంకో వైపుకి వచ్చేస్తారు. దీనికి తేడా ఏంటి? దీనికి కారణం ఏంటి? ఎందుకని ఇలా జరిగిద్ది అంటే దట్ ఈస్ మైండ్ సెట్ ఓన్లీ. ఎంతో మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉంటున్నారు, కానీ వాళ్ళందరూ బిజినెస్ ఓనర్లుగా ఎందుకు మారట్లేదు? దానికి కారణం ఆలోచన విధానం. కొంతమంది మాత్రమే బిజినెస్ ఓనర్లుగా ఎందుకు అవుతున్నారంటే వాళ్ళకున్న ఆకలి, వాళ్ళకున్న సోర్స్ ను ఉపయోగించుకునే వాళ్ళ పని విధానం, ఇవన్నీ కూడా అతను బిజినెస్ ఓనర్ గా మారడానికి కారణం అవుతుంది. ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నాను, మీరు గనక మీ లైఫ్ లో బిజినెస్ ఓనర్ గనక కాలేకపోతే మీ తాతలు, మీ నాన్నలు, అంటే మన నాన్నలు మన తాతలు పనిచేసి ఎలాగైతే వచ్చి ఇవాళ మనం కూడా పని చేసుకుంటున్నామో, పని చేస్తేనే మనకు ఆదాయం వస్తుందో, రేపు మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా పని చేయవలసిందే. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ పని నిన్ను ఖచ్చితంగా బిజినెస్ ఓనర్ స్థాయికి తీసుకెళ్ళగలగాలి. ఇది నువ్వు ఆలోచించాల్సిన దృష్టికోణం. నువ్వు చేయాల్సిన పని నువ్వు బిజినెస్ ఓనర్ స్థాయికి వెళ్ళడం. బిజినెస్ ఓనర్ స్థాయికి వెళ్ళాలి అంటే నువ్వు చేసే పని ఏదైతే నేను చేసే జాబ్ ఉందో, నువ్వు చేసే పని ఉందో, అది మనల్ని బిజినెస్ ఓనర్ స్థాయికి తీసుకెళ్ళిద్దా అంటే మనం పని చేయకుండా కూర్చుని తిన్నా డబ్బులు వచ్చే విధానం ఉందా అక్కడ? అస్సలు లేదండి, అస్సలు లేదు. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది, మన టార్గెట్ ఒకటే, బిజినెస్ ఓనర్ గా మారాలి. అలా బిజినెస్ ఓనర్ గా ఎందుకు మారాలి అంటే చూడండి, ఇటు 95% ఉన్న పీపుల్ ఉన్న వైపు అసలు సంపద లేదు. 5% పీపుల్ ఎక్కడైతే ఉన్నారో, ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాలో మాత్రమే మనీ ఉన్నాయి. 5% వెళ్తున్న చోట 95% పీపుల్ ఉంటే 5% పీపుల్ ఉన్న చోట 95% వెళ్తుంది. అంటే ఇక్కడ మైండ్ సెట్ ను మీరు చూడండి. అంటే ఆ ఆలోచన, ఉన్నతమైన ఆలోచనలు, గొప్పగా ఎదగాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తులు 5% మాత్రమే ఉన్నారు ఈ సొసైటీలో. ఎందుకని నువ్వు చెప్పిన ప్రతి వ్యక్తి రావట్లేదంటే వాళ్ళందరూ 95% పీపుల్. ఎప్పుడైతే నీకు 5% పీపుల్ వ్యక్తి తగులుతాడు, అతను నిజానికి పేద వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ అతని బ్రెయిన్, అతని ఆలోచన ఒక ఉన్నతమైన ఆలోచన ఉంటుంది. పూర్ మైండ్ సెట్ ఉండదు, రిచ్ మైండ్ సెట్ ఉంటుంది దానికి. అతన్ని నువ్వు పట్టుకోగలిగితే, అతని నీకు దొరకగలిగితే అప్పుడు నువ్వు ఇద్దరు కలిసి బిజినెస్ ఓనర్ గా మారతారు. ఇక్కడ మనం ఆ విధానంలో ఉన్నాం. ఇప్పుడు ఆ వెతికే విధానంలో ఉన్నాం, జల్లెడ పడుతున్నాం. మనకు దొరికిన 100 మందిలో ఎంతమంది వస్తున్నారు? 5గురు వస్తారు. రూల్ ఇది ఫ్యాక్ట్. 95 మంది రారు అని చెప్పి ఇక్కడ సృష్టి చెప్తుంది కదా, విధానమే చెప్తుంది కదా. మరి అలాంటప్పుడు నువ్వు అందరూ వచ్చేయాలి, అందరూ చేసేయాలని అనుకుంటే అది భ్రమ కాదా? కాబట్టి నువ్వు ఏం చేయాలా? గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్. నెక్స్ట్ పర్సన్ వైపుకు నువ్వు పరిగెయ్యాలి తప్ప ఉన్న వాళ్ళని తోమదాం, ఉన్న వాళ్ళని తోమి పడేద్దాం అనే దాన్ని చూడొద్దు. వస్తారు ఉన్నవాళ్ళు నీ ఎదుగుదల చూసినప్పుడు, నీ సక్సెస్ చూసినప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళే మారుతారు. కానీ నువ్వు గో నెక్స్ట్ కి వెళ్ళలేకపోతే అప్పుడు నువ్వు ఎలా ఎదుగుతావు, ఎలా మారతావు ఒకసారి ఆలోచించి. ఇప్పుడు మన అందరి టార్గెట్ బిజినెస్ ఓనర్ గా మారాలి. అలా మారడం కోసం మనం వెస్టేజ్ లోకి వచ్చాము. కానీ ఇక్కడ మీ ఆలోచన ఎలా ఉంది? కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండకూడని విధానంలో మనం మైండ్ సెట్ ని పెట్టేసుకుంటున్నాం. ఉండకూడని విధానంలో మైండ్ సెట్ ని చిత్రీకరించుకుంటున్నాం, పూర్ మైండ్ సెట్ గా మార్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఒక బిజినెస్ ఓనర్ అనే వ్యక్తి, ఒక బిజినెస్ ఓనర్ గా మనం మారాలి అంటే బయట లేదు, అవకాశాలు లేవు అంటున్నాం కదా, కానీ ఇక్కడ అవకాశాలు ఉన్నాయా? వెస్టేజ్ లో బిజినెస్ ఓనర్ గా మారొచ్చు. ఎలా మారొచ్చు? ఎలా మారుతో చెప్తాను. ఇప్పుడు మనం వెస్టేజ్ లోకి జాయిన్ అయ్యాం, కొత్త, మనకి అసలు వెస్టేజ్ తెలియదు, ప్రోడక్ట్ తెలియదు, ఏమీ తెలియదు. అంటే మనం ఏ మైండ్ సెట్ లో ఉన్నామంటే ఎంప్లాయ్ మైండ్ సెట్ లో ఉన్నాం.
అంటే మన పైన ఒక బాస్ ఉంటారు, సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం పనిచేయాలి. అలాగే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి కూడా అతనికి ఏమి తెలియదు. ఇక్కడ ప్రొడక్ట్, ఆ ప్లాను, వాళ్ళ అప్లైనర్ దగ్గర ఒక్కసారి వింటే ఓకే, కొంచెం అర్థం అవుతుంది ఆయనకి, కొంచెం దీంట్లో సక్సెస్ ఉందని, ప్రొడక్ట్ మంచివని వాడుకుంటారు. వాడుకున్న తర్వాత కొన్ని నెగిటివ్లు వస్తాయి. ఆ నెగిటివ్ని పోగొట్టాలి మనం. ఎలాగంటే మనం రెండోసారి సిట్టింగ్లో కూర్చుని వాళ్ళకి ఇంకొకసారి అర్థం చేయించి వాళ్ళకి డ్రీమ్ని పెట్టి వాళ్ళకి డ్రీమ్ లేని జీవితం గడుపుతున్నాం. అందరు బయట అంతా సొసైటీ అంతా ఎటువంటి డ్రీమ్స్ లేని జీవితాన్ని గడుపుతున్నారు. మనం కూర్చోబెట్టి మళ్ళీ అతనికి ఒక డ్రీమ్ పెట్టి ఆ డ్రీమ్ నెరవేరాలి అంటే వెస్టేజ్లో ఇలాంటి సక్సెస్ దొరుకుతుందని చూపించి 1, 2, 3, 4, 5 మీటింగ్లు కూర్చోబెట్టి అప్పుడు అతని మైండ్లో నుంచి నేను చేయాలి అనే ఒక ఆలోచన తీసుకొచ్చినప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్ అవుతాడు. అతను ఒక్క వ్యక్తిని పరిచయం చేసినా అతను సెల్ఫ్ ఎంప్లాయిడే. అంటే అతనే ఒక బిజినెస్ని ఈ యొక్క ఆపర్చునిటీని బిజినెస్గా మార్చుకున్నాడు ఒక వ్యక్తికి పరిచయం చేసి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో నీ మైండ్ సెట్ ఎలా మారిందో నీ డౌన్ లైన్లో వచ్చిన మైండ్ సెట్ వ్యక్తి యొక్క మైండ్ సెట్ కూడా అలాగే మార్చాలి. నీకు ఎలాగైతే ఈ వెస్టేజ్ ఇష్టమైందో, ఈ ప్లాట్ఫామ్ నచ్చిందో, ఇక్కడ నీకు మనీ వస్తాయి, నువ్వు సక్సెస్ అవుతావు అని నువ్వు ఎలాగైతే నమ్మావో, నువ్వు ఎంత బలంగా నమ్మావో అంతే బలంగా అతను కూడా నమ్మేలాగా నువ్వు ఏం చేస్తే అతను నమ్ముతాడో ఆ పనులు నువ్వు చేయాలి. అలా చేయగలిగినప్పుడు నువ్వు పరిగెత్తుతావు నీ టీం పెరగడానికి. అప్పుడు నీ కింద డౌన్ లైన్ కూడా పరిగెత్తుతాడు అతని టీం పెరగడానికి. నువ్వు మాత్రమే పరిగెత్తితే నీ డౌన్ లైన్ నువ్వు పరిగెత్తుతున్నావు కదా నాకు డబ్బులు వస్తాయి అనుకుంటాడు. అప్పుడు నువ్వు ఇక్కడ సక్సెస్ అవ్వలేవు. ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే మా డౌన్ లైన్ పరిగెత్తకపోయినా నేను పరిగెత్తాలనుకుంటున్నాడు. కానీ అతను ఎందుకు పరిగెత్తలేడు? అతనికి కూడా తెలుసు కదా, చాలా మంది అతనికి కూడా బంధువులు ఉన్నారు కదా, అతనికి కూడా స్నేహితులు ఉన్నారు కదా, అతను ఎందుకు దీన్ని తీసుకోలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు అంటే నువ్వు చూసిందే ఆయన చూడాల. వెస్టేజ్లో నీ అప్లైనర్నో లేకపోతే ఎవరో ఒకరిని చూసావు, వాళ్ళ మాటలు విన్నావు, దీంట్లో మనీ వస్తాయి అని నువ్వు చూసి నువ్వు ప్రొడక్ట్ వాడుకుని రిజల్ట్ చూసి ఆ రిజల్ట్ నీకు నచ్చి నువ్వు దీంట్లో జర్నీ చేస్తున్నావు. కానీ అదే విధానంలో నీ డౌన్ లైన్ రాలేదు. నీ డౌన్ లైన్కి ఇంకా ఏదో ఎక్కడో లోపం, ఎక్కడో ఒక ప్రాబ్లం ఉంది, ఏదో ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ క్లియర్ అయితే నీకంటే ఫాస్ట్గా పరిగెత్తుతాడు. అది క్లియర్ చేయండి. ఫస్ట్ మీ ఫోకస్ దాని మీద ఎక్కువగా పెట్టండి. మీ డౌన్ లైన్ ఎందుకు యాక్టివ్ అవ్వలేకపోతున్నాడంటే అతనికి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ని క్లియర్ చేసే దాని మీద మీరు ఇక్కడ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని అతను కూడా పరిగెత్తేలాగా చేయగలిగినప్పుడు ఒక 6 వ్యక్తులు మనలాగా తయారు చేసినప్పుడు అప్పుడు నువ్వు క్రౌన్ డైరెక్టర్గా మారతావు. నువ్వు వెళ్ళే మార్గం అప్పుడు నిన్ను బిజినెస్ ఓనర్ స్థాయికి తీసుకెళ్తుంది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి బిజినెస్ ఓనర్కి నువ్వు వెళ్తావు. ఎప్పుడైతే నువ్వు క్రౌన్ డైరెక్టర్ అయ్యావో, ఎప్పుడైతే నీకు తెలియకుండా నీ లెవెల్ క్రౌన్గా మారుతూ ఉందో నువ్వు ఆటోమేటిక్గా బిజినెస్ ఓనర్ అయిపోతావు. ఎప్పుడంటే నీ విడ్త్లో 6 పెంచుకున్నప్పుడు. ఆ విడ్త్లో 6 తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే అంటే నువ్వు క్రౌన్ అయ్యావు, ఆ తర్వాత నువ్వు చేయవలసిన పని నీ డౌన్లో క్రౌన్ డైరెక్టర్లను తీసుకురావాలి. 6 లెగ్గుల్లో 6. ఆ తర్వాత వాళ్ళ కింద ఒక్కొక్క లెగ్గులో ఎప్పుడైతే 6 క్రౌన్ డైరెక్టర్లు వస్తారో నువ్వు ఇన్వెస్టర్గా మారతావు. నువ్వు ఇన్వెస్టర్గా మారాలి అంటే నంబర్ ఆఫ్ క్రౌన్ డైరెక్టర్స్ని బిల్డ్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్రౌన్ డైరెక్టర్స్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు క్రౌన్గా మారాలి. నీ విధానం క్రౌన్గా మారిపోతే అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్వెస్టర్వే నువ్వు. వెస్టేజ్లో ఇన్వెస్టర్ ఒక చందు గారి లాగా, ఒక విజయరాజు గారి లాగా, ఒక సుబ్బయ్య శెట్టి గారి లాగా, మోహన్ రావు గారి లాగా నీకు కూడా అకౌంట్లో 5-10 లక్షలు పడుతూ ఉంటే యు ఆర్ ఆల్సో ఇన్వెస్టర్. మరి అలాంటి ఒక విధానం నీకు రావాలి అంటే చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్. నీ మైండ్ సెట్ మారితే నీ లైఫ్ మారిపోద్ది. మైండ్ సెట్ మారకపోతే లైఫ్ మారదు. నువ్వు చూసే దృష్టికోణం మారాలి. నువ్వు ఆలోచించే నీ ఆలోచన విధానం మారాలి. పెద్దగా ఆలోచించండి, పెద్దగా పరిగెత్తండి, పెద్దగా రిజల్ట్ వస్తుంది.
IBM కంపెనీ ఫౌండర్ చెప్పిన మాట ఇది. పెద్దగా ఆలోచించండి. నీ బిజినెస్ పెద్దగా ఉంది అనుకుని నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. అప్పుడు నీకు పెద్ద రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్న మాట వింటే అర్థమవుతుంది. లేదా ఆయన చాలా చోట్ల చదివిన ఆ కొటేషన్ చూసినా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ద బిగ్గెస్ట్ ఎసెట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యువర్ మైండ్ సెట్. అంటే ఎసెట్స్, లయబిలిటీస్ అని ఉంటాయి. ఎసెట్ అంటే నీకు ఒక ఆస్తి అనమాట. నీ అసలైన ఎసెట్ నీకు నా నా మా అమ్మ నాన్న నాకేం సంపాదించారులే, అది సంపాదించలేదు కాబట్టి నేను ఎలా అయిపోయాను అనుకుంటారు జనాలు. కానీ నువ్వు చూడని ఎసెట్ ఒక దేవుడు నీకు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఒక పెద్ద ఎసెట్ ఇచ్చాడు, దానికి కొలమానమే లేదు. అదే మీ మైండ్ సెట్, మీ ఆలోచన విధానం. అది ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూడండి, సిచ్యువేషన్ ఒకటే కానీ దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు ఒక వ్యక్తి. అతను ఎంజాయ్ చేస్తాడు, ఆ పనిని ఎంజాయ్ చేస్తాడు. ఆ పనిని ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లో నీ బ్రెయిన్ లో ఒక డోపమైన్ అనేది రిలీజ్ అయ్యింది. డోపమైన్. నువ్వు పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని నీకు నచ్చాలి. ఫస్ట్ నీ డౌన్ లైన్కో నీ అప్ లైన్కో ఎవరికో నచ్చటం కాదు. నువ్వు చేసిన పని అంటే నువ్వు ఒక ప్లాన్ చెప్పావు, లేదా ఒక మీటింగ్ చేసావు, ఒక CNT చేసావు. ఆ మీటింగ్ చెప్పిన విధానం నువ్వు తర్వాత నువ్వే చేసుకుంటే నువ్వు ఎప్రిషియేట్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఎంత బాగా చెప్పాను, నాకు చాలా సాటిస్ఫాక్షన్. అంటే నువ్వు చేసే పనిలో నీకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు ఎప్పుడైతే ఆనందాన్ని పొందావో అప్పుడు నీ బ్రెయిన్ లో డోపమైన్ అనేది ఒకటి రిలీజ్ అయ్యింది. ఆ డోపమైన్ అనేది నీ బాడీలో చాలా జబ్బుల్ని రానివ్వకుండా చేస్తుందంట. చాలా చాలా జబ్బులు తగ్గడానికి కూడా కారణమైంది. అందుకే పెద్ద పెద్ద డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళకి క్యాన్సర్లు రావు అని చెప్పి రీసెర్చ్ కూడా చెప్తుంది. ఎవరైతే ఆ డ్రీమ్ పెట్టుకుని ఇష్టపడి ఆ పని చేస్తారో, వాళ్ళు చేసే పని బాగా ఇష్టపడి చేస్తారో, వాళ్ళ క్యాన్సర్ వ్యాధి కూడా రాదు, క్యాన్సర్ కూడా తగ్గిపోయింది. ఇది దేవుడిచ్చిన వరం మనకి. అది మైండ్ సెట్. అంటే నువ్వు ప్రతి దాంట్లోనూ పాజిటివ్గా తీసుకోగలిగితే, నువ్వు ఏ సిచ్యువేషన్ అయినా దాన్ని ఎలాంటి పాజిటివ్గా తీసుకుని నీ లైఫ్ని ముందుకు కొనసాగించగలిగితే నీకు అద్భుతాలు జరుగుతాయి. తవ్వగా బంగారు గని బయట పెడుతుంది, కానీ వెంటనే పలిగేయగానే రాదు. పలిగేయగానే రాళ్ళు రప్పలు ఇవన్నీ వస్తాయి. నిధి ఎక్కడుంటది? నిధి ఎక్కడో లోపల ఉంటుంది. నువ్వు వెళ్ళగానే నిధి దొరకదు. నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఈ మధ్యలో వచ్చే రాళ్ళు రప్పలు వీటన్నిటిని దాటాలి కదా, వాటిని తువ్వి పడేయాలి కదా. మట్టి, మశానం, రాళ్ళు రప్పలు వాటన్నిటిని ఛేదించుకుని వాటన్నిటిని బయటికి తీసేసి అక్కడ దాకా వెళ్ళాలంటే నువ్వు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడే నువ్వు ఆ దారిలో వెళ్ళగలుగుతావు. లేదంటే ఏంట్రా ఎంతకాలం చేస్తావు, మట్టి వస్తుంది, మట్టి తవ్వుతుంటే మట్టి వస్తుంది, లేదా రాళ్ళు వస్తున్నాయి, ఎంతకాలం తవ్వేది, ఇక్కడ ఏమీ లేదు అనుకుని అట్లా వెనక్కి వెళ్ళిపోతే ఆ తర్వాత వచ్చినోడు 2 దెబ్బలకి ఆ గని ఏదైతే ఉందో దాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వున్న ప్లాట్ఫామ్, నువ్వున్న విధానాన్ని అర్థం చేసుకుని ఇక్కడ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ అండి. ఇక్కడ బాగా ఐశ్వర్యవంతులు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు బాగా ఐశ్వర్యవంతులు, డబ్బులు లేని వాళ్ళు బాగా పేదవాళ్ళు అని మన ఒపీనియన్, మనకు తెలిసిన ఒపీనియన్. ఇది రాంగ్ అంటారు, ఇది కరెక్ట్ కాదు. చాలా మంది పిల్లల్ని పెళ్లికి చేసేటప్పుడు ఇటువరకు అనుకునేవాళ్ళు ఏమని అనేవాళ్ళు అంటే, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, అతనికి కష్టపడే మనస్తత్వం ఉంటే అతని ఫ్యామిలీని అతనే చూసుకుంటాడు అని ఇటువరకు అనేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ రిచ్ మైండ్ సెట్ అంటే రిచ్ మైండ్ సెట్, రిచ్ అనేది మైండ్ సెట్ లో ఉంది తప్ప నీ మనీలోనో ఐశ్వర్యంలోనో లేదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ తండ్రిలో ఆ రిచ్ మైండ్ సెట్ ఉండొచ్చు. ఆ రిచ్ మైండ్ సెట్ ఉండి ఆ తండ్రి బాగా ఆస్తి సంపాదించాడు. నేను మా డౌన్ లైన్ ఒక దగ్గరికి తీసుకెళ్లారు, చాలా కాలం అవుతుంది. ఆయన మున్సిపాలిటీలో జాబ్ అనమాట, స్వీపర్ జాబ్. కానీ ఆయన ఎంత ఆస్తి సంపాదించాడంటేనండి, విజయవాడలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. మళ్ళీ తప్పు చేయలే, తప్పుడు మార్గంలో వెళ్ళాలా. అతను చేస్తున్న పని ఎప్పటి నుంచో చేస్తున్నాడు కదా, పెద్ద వయసు వ్యక్తి. అతని దగ్గర గంట కూర్చుని మాట్లాడాను. అతని జీవితాన్ని మొత్తం అడిగాను. అడిగితే ఆయన ఆల్రెడీ విజయవాడలో 6 బిల్డింగ్లు ఉన్నాయి. 6 బిల్డింగ్లు ఉన్నాయి, ఒక 7-8 స్థలాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సెంటర్లో, మెయిన్ సెంటర్లో. ఇవన్నీ మీకు ఎలా వచ్చినాయి అని అడిగా. ఏమీ లేదయ్యా, నేను పని చేస్తూ ఉన్నప్పుడు
ఇక్కడ స్థలం ఉంది అని చెప్పి మా పెదనాన్న వాళ్ళ బంధువులు ఎవరో చెప్పారంట. ఆ స్థలం కొన్నాడంట. ఆ స్థలం కొన్న తర్వాత కొన్ని రోజులకే, కొన్ని నెలలకే ఆ స్థలం వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. విపరీతంగా పెరిగిపోయేసరికి ఆ స్థలాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక చోట 2 స్థలాలు, 3 స్థలాలు కొనేసాడంట. ఆ తర్వాత చూసుకుంటే ఆ 3 స్థలాలు ఇంకా పెరిగినాయి. అలా చూసుకుంటే ఇవాళ మున్సిపాలిటీ జాబ్ చేసే వ్యక్తి విజయవాడలో ఒక కోటీశ్వరుడిగా మారాడు. అంటే ఇతనికి రిచ్ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి కోటీశ్వరుడు అయ్యాడు. ఇవాళ వాళ్ళ పిల్లలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడంటే అతని ఆస్తిని, ఏమండి నేను ఇప్పుడు సంపాదించి ఏం చేయను, మేము వెళ్ళి వెస్టేజ్ చెప్పడానికి వెళ్ళాం. చెప్పడానికి వెళ్తే ఆయన అన్నాడు, నేను సంపాదించి ఏం చేయనండి, నాకు 2 చేతగాని పిల్లలు ఉన్నారు, నేను ఎక్కడో ఆస్తి కొనుక్కున్నా, ఎక్కడో ఇచ్చేసినా కానీ నేను దాన్ని కాపాడుకోలేనండి. అప్పుడు తాగుబోతు, ఒక కొడుకైతే తాగుబోతు, పూర్తిగా తాగుబోతు అంట, అసలు పూర్తిగా. ఇంకో కొడుకుకి అసలు ఏం చేయాలి చేయకూడదో తెలియదు, ఏదో చెప్తాడంట. అంటే రిచ్ మైండ్ సెట్ నువ్వు మీ పిల్లల్లో కూడా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆస్తి ఇచ్చినంత మాత్రాన ఆస్తి ఉండిపోదు. చాలా సినిమాల్లో ఉంటుంది ఇది. గమనించండి ఫ్రెండ్స్, ఆస్తి ఐశ్వర్యం అనేది రిచ్ గా ఉంటేనే వస్తుంది, నిలబడిద్ది. రిచ్ గా కనుక నీ ఆలోచన లేకపోతే నువ్వు సంపాదించిన ఆస్తో లేదా నీ 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 బంధువు అంటే మీ నాన్న మీ పూర్వీకులు నీకు ఇచ్చిన ఆస్తో నీకు నిలబడాలి అన్నా నీకు రిచ్ మైండ్ సెట్ ఉండాలి. అదే పూర్ మైండ్ సెట్ ఉంటే నువ్వు అమ్ముకుంటే వెళ్ళిపోతావు. ఇదే నా పని అనుకుంటావు, కానీ అది కాదు. రిచ్ మైండ్ సెట్ లో ఉంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు రిచ్ గా మారాలంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ మారాలి. నీ మైండ్ సెట్ మారితేనే నువ్వు రిచ్ గా మారతావు. ఫస్ట్ ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏ విషయమైనా 2 సార్లు జరిగిద్దండి. ఈ భూమి మీద 2 సార్లు జరిగింది. అది ఒకటి మన బ్రెయిన్ లో జరిగిద్ది, ఆ తర్వాత రియాలిటీగా జరిగింది. ఫస్ట్ నీ బ్రెయిన్ లో నిన్ను నువ్వు రిచ్ గా అనుకోలేకపోతే నువ్వు నిజ రూపంలో రిచ్ గా అవ్వలేవు. కాబట్టి నీ మైండ్ సెట్ లో నువ్వు రిచ్ గా మారే పాసిబిలిటీస్ పెట్టుకోవాలి. మరి ఇప్పటి వరకు మనకు తెలియదు కాబట్టి అలా చేయలేకపోయాం. ఇక్కడ నుండి ఇప్పుడు నేను చెప్తున్న విషయాల్ని గనక ఒకవేళ మీరు పూర్ మైండ్ సెట్ గా గనక మీ ఆలోచన ఇలాగే ఉంటే దాన్ని ఇటువైపుకి కన్వర్ట్ చేసుకొని మీరు రిచ్ అయిపోతారు. చూడండి, నేను ఎంత అవకాశం ఇస్తున్నాను. నాకు కూడా వేరే వాళ్ళు అవకాశం ఇచ్చారు ఇలా ఈ మీటింగ్ వినడం ద్వారా. ఈ రోజు నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను. అంటే పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి ఎలాంటి ఆలోచన ధోరణి ఉంటుందో మనం కూడా ఒకవేళ అలాంటి ఆలోచన ధోరణిలో ఇప్పటి వరకు ఉన్నా కానీ పర్వాలేదు, ఇప్పటి నుంచి అప్డేట్ అవ్వండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. రిచ్ మైండ్ సెట్ వైపుకు తెచ్చుకోండి. ఆ ప్రయత్నాన్ని చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడం కోసం మీరు ఆ ప్రయత్నాన్ని చేయగలిగినట్లయితే 100% రిచ్ మైండ్ సెట్ గా మీరు మారుతారు. ఇక్కడ చూడండి, పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, 2 వ్యక్తులు కలిశారనుకోండి, వీళ్ళిద్దరు కలిసి 3వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారంట. మరి ఆడు అట్లాగరా, వాడు ఎందుకు ఇట్లా అయ్యాడు, వాడు మంచోడు కాదురా, వీడి ఇదిరా, వాడు అదిరా. అంటే 2 వ్యక్తులు కలిసి 3వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే, ఆ సిచ్యువేషన్ లో మీరు కూడా ఉన్నారు అంటే, ఇక్కడ నుండి ఇప్పటి వరకు జరిగిపోయింది గతం గతావుదే. ఈ క్షణం నుంచి మీరు ఉన్నప్పుడు వేరే వ్యక్తి గురించి కనుక మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు పూర్ మైండ్ సెట్ లో ఉన్నట్లు. కాబట్టి మనం ఇప్పుడు ఎలా మారాలి, ఏం చేస్తే మనం రిచ్ మైండ్ సెట్ లోకి మారతాము అంటే, 2 వ్యక్తులు కలిసినప్పుడు ఒక కొత్త ఆలోచన, మనం ఉన్న ఆపర్చునిటీని ఎలా వాడుకోవాలి, ఉన్న సిచ్యువేషన్ నుంచి మనం ఎలా ఎదగాలి అనే న్యూ ఆలోచనలు తీసుకొచ్చే విధంగా, ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఆలోచనలు చేయగలిగినప్పుడు అప్పుడు మనం రిచ్ గా మారుతాము. అంటే ఆలోచనల గురించి వాటి గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళు ఎప్పటికైనా రిచ్ గా మారతారు. వ్యక్తుల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎప్పటికీ రిచ్ గా మారలేరు. తర్వాత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, మాటలే కోటలు కట్టేస్తారు. అంటే ఏంటి, నేను అది పొడి చేశాను, ఇది పొడి చేశాను, అది సాధించాను, ఇది సాధించాను అని మాట్లాడతారే, చెప్తారే, వాళ్ళు ఎప్పటికీ పూరేనండి. మాటల ద్వారా కాకుండా పని విధానాన్ని మార్చుకుంటూ పని మీద ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళు రిచ్ మైండ్ సెట్ గా మారతారు.
అంటే యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళు రిచ్ మైండ్ సెట్, టాక్ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళు పూర్ మైండ్ సెట్. మాట్లాడడం కాదు, యాక్షన్ని చూపించాలి. సరేనండి నేను ఇలా చేస్తాను అని చెప్పి చాలా మంది దీన్ని నెగిటివ్గా తీసుకుని ఎలాగంటారంటే, స్టేజ్ మీదకి వచ్చి నీ డ్రీమ్ చెప్పరా అంటే, నేను ఇప్పుడు చెప్పను, తర్వాత ఇప్పుడు నేను సాధించిన తర్వాత చెప్తానంటాడు. అది ఇంకా తప్పు. ముందు డిక్లేర్ చేయాలి. అది వేరు ఇది వేరండి. దీనికి తీసుకొచ్చి కనెక్ట్ చేయవాకండి. నేను ఈ మాట చెప్పినప్పుడు అది వాళ్ళు తీసుకుని ఏమంటున్నారంటే, నేను పనిలో చూపిస్తా. ఏడు చూపించేది నువ్వు చూపించలేవు. నువ్వు డిక్లేర్ చేసినప్పుడే చూపించగలవు. డిసైడ్ అవ్వాలి. నీ బ్రెయిన్లో ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వాలి. అది వేరు ఇది వేరు అండి. దీనికి కనెక్ట్ చేంజ్ చేయవాలి. చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు. ఆ తెలివిని ఇక్కడ వాడవాకండి. తర్వాత పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనే భావనతో ఉంటాడు. నాకు అన్నీ తెలుసండి, ఏంటి నువ్వు చెప్పేది? ఈ యొక్క ఆలోచనతో కనుక నువ్వు ఎక్కడైనా నువ్వు పని మొదలు పెడితే, ఏ పని అయినా సరే, వెస్టేజే కాదు, ఎక్కడైనా సరే నాకు అన్నీ తెలుసు అనుకున్నావా, అతను ఆ రోజే చచ్చిపోయినట్టు అంట లెక్క. నాకు అన్నీ తెలుసు అన్నాడు అంటే ఆ రోజు ఆయన చనిపోయాడు. కాకపోతే శవంగా చనిపోలేదు, మనిషిగా చనిపోయాడు. బతుకుతాడంతే, జీవిస్తాడు, భూమి మీద కొంతకాలం సంచరిస్తాడు. అతని మూలంగా పెద్దగా పని లేదు. ఇప్పుడు శవం మూలంగా ఎవరి పని ఉందా? ఏమీ లేదు. కాబట్టి శవంలో అప్పటికప్పుడు చనిపోయిన శవంలో కూడా కళ్ళు, కిడ్నీలు అవన్నీ ఉపయోగపడతాయి. కానీ ఈ వ్యక్తి మూలంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. నాకు అన్నీ తెలుసు అన్నాడంటే ఆ రోజుతో అతను క్లోజ్. నువ్వు నిజమైన జీవితంలో జీవించబోతులేదు. కాబట్టి అన్నీ తెలుసు అనేది పక్కన పెట్టండి. అసలు అన్నీ తెలుసు అనేది ఎక్కడ కూడా నువ్వు ఉపయోగించొద్దు. నువ్వు విన్న మీటింగే విన్నా, చెప్పిన వ్యక్తే చెప్తున్నా, అతను ఇప్పుడు 10 సార్లు ఒక వ్యక్తి ఒకే ట్రైనింగ్ చేస్తున్నారంటే ఒకే రకంగా అతను చెప్పలేడండి. ఎవరు చెప్పలేరు. ఈ జీవితంలో అది అసాధ్యం. అతను కొత్త మాటలు వాడతాడు, కొత్త ఆలోచన తీసుకొస్తాడు. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రోజు చెప్పే ఈ ట్రైనింగ్ లో ఒక్క కొత్త విషయం అయినా నాకు దొరకదా, ఒక్కటైనా నేను నేర్చుకోలేనా అన్న ఒక మైండ్ సెట్ తో నువ్వు రావాలా. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలనే ఆలోచనతో ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. నిన్నే మా డౌన్లైన్తో చెప్పాను ఒక మాట. ఏమన్నానంటే, అంటే మా ఫ్రెండే, నువ్వు చాలా తోపురా, నువ్వు చాలా మంచి, నువ్వు చాలా బాగా చదువుతున్నావురా, ఇది చదువుతున్నారని. కాదురా, నేను నీ నుంచి కూడా నేర్చుకున్నాను అని. ఏం చెప్తాడంటే, నేను ఫోన్ చేసినప్పుడల్లా గుడ్ మార్నింగ్ చెప్తాం మనం జనరల్ గా, కానీ ఫోన్ కట్ చేసినప్పుడు అతను ఏం చెప్తాడంటే, కట్ చేసే ముందు విష్ యూ వెల్త్ అంటాడు. విష్ యూ వెల్త్ అంటాడు. నాకు చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు అల్లా, ఫోన్లో అల్లా, మీటింగ్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా చెప్పినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు విష్ యూ వెల్త్ అంటాం. కానీ మా ఫ్రెండ్ నాకు నేర్పించాడు. ఏమన్నాడంటే, విష్ యూ వెల్త్ అనేది నాకు నేర్పించాడు. అంటే నువ్వు నాకు నేర్పించావు, నేను ఇక్కడ నుంచి నేను కూడా ఫోన్ కట్ చేసిన తర్వాత విష్ యూ వెల్త్ అంటాను, ట్రై చేస్తాను, నేను దాన్ని అలవాటుగా మార్చుకుంటాను. విష్ యూ వెల్త్ అంటే కృతజ్ఞత భావం. అది యూనివర్స్ కూడా అదే చెప్తుంది. నువ్వు వాళ్ళ సక్సెస్ ని కోరుకో, నీ సక్సెస్ నీకు నేను ఇస్తాను అని. అలా గుడ్ మార్నింగ్ అనేది ఎందుకు చెప్తామంటే, నీ జీవితం గుడ్ గా మారాలని. అందుకని గుడ్ మార్నింగ్ చెప్తున్నావు. అలాగే విష్ యూ వెల్త్ అంటే నువ్వు వెల్తీగా ఉండాలి. చాలా మంచి పదం కదా. నువ్వు నాకు నేర్పించావు అని చెప్పాను అంటే, నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకునే ఆలోచన నీకు ఉన్నప్పుడు అది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు, నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు రిచ్ మైండ్ సెట్ అప్పుడు. కాబట్టి నాకు తెలుసు అన్న ఆలోచన పక్కన పెట్టేసాయి. ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఈ రోజే వెస్టేజ్ లో జాయిన్ అయ్యాను అనే ఒక మైండ్ సెట్ తో నువ్వు కూర్చోవాలా. అప్పుడు నీకు కొత్త విషయాలు దొరుకుతాయి. తర్వాత ఒక్క ఆదాయంపై మనం మాత్రమే పడతారనమాట పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు. నాకు ఇంకా వేరే సోర్సులు లేవు అంటే అవకాశాలన్నీ కనిపించవు. నేను చాలా బిజీ, నేను చాలా బిజీ, నేను చాలా బిజీ, నేను చాలా బిజీ అంటారే, అది అసలు అనకూడని మాట అండి. ఎవరు బిజీ లేరు ఇక్కడ, మనమే బిజీ చేసుకున్నాం అంతే. కాబట్టి ఇక్కడ బిజీ బిజీ అనే మాట అంటే మనమే మన ఐశ్వర్యాన్ని దూరం చేసుకోవడం అనమాట. దూరం చేసుకోవడం. మనకి ఎంతో సంపద ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంది. కానీ యూనివర్స్ ని మనమే వద్దు వద్దు, నేను చాలా బిజీ, నాకు వద్దు అని చెప్పి మనమే ఆపేస్తున్నాం. కాబట్టి ఒకటి కన్నా ఎక్కువ సోర్సెస్ ని మనం చేయగలిగే స్టామినాని పెంచుకోవాలి. మన యొక్క శక్తి సామర్థ్యాన్ని బిల్డ్ చేసుకోవాలి.
నేను చేయగలను అన్న ఒక ధైర్యాన్ని నువ్వులో నింపుకోగలగాలి. అప్పుడు నువ్వు ఎలా ఉన్నా ఏదైనా సాధించగలుగుతావు. ఇక్కడ చూడండి, టైంతో డబ్బులు సంపాదిస్తామని గాఢంగా నమ్మే వాళ్ళు పూర్ మైండ్ సెట్. అంటే దీన్ని నేను మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చెప్పిస్తాను. ఆలోచన ద్వారా సంపాదన నేను పెంచుకుంటాను అనేది రిచ్ మైండ్ సెట్. అంటే వీళ్ళేమో టైంని సంపాదించుకుంటారు, వీళ్ళేమో టైంని ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించాలని చూస్తారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది, ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు, కాన్ఫరెన్స్ ఉంది అని ఒక వారం క్రితమే తెలిసింది. ఢిల్లీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ట్రైన్ బుక్ చేసుకున్నాడు. ట్రైన్ బుక్ చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళడానికి ఏమవుతుందంటే ఒక 24 hours ట్రైన్లో ట్రావెల్ చేయాలి. 24 hours పైనే అప్పుడు మనం అక్కడ చేరుకుంటాము. అక్కడ మళ్ళీ కాన్ఫరెన్స్ ముగించుకుని మళ్ళీ 24 hours మళ్ళీ ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఇంటికి రావాలి. ఒక అతను అది బుక్ చేసుకున్నాడు, వచ్చాడు, వెళ్ళాడు. 3 రోజులు ఖర్చు అయింది అతనికి. అదే ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే, ఓకే నాకు టైం చాలా ఇంపార్టెంట్, ఈ 2 రోజుల్లో నేను ఇంకా చాలా మనీ నేను సంపాదించగలను, నాకు అంత బలం ఉంది, నాకు అంత సోర్స్ ఉంది అనుకున్న వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. మీటింగ్ జరగడానికి 1 hour ముందు ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు, అక్కడికి చేరుకున్నాడు. మీటింగ్ అవగానే 1 hour తర్వాత ఇంటికాడ ఉన్నాడు. అంటే ఒకే రోజులో అతని పని అయిపోయింది. 2 రోజులు అతని అకౌంట్లోకి వచ్చినాయి. ఇతనికి 3 రోజులు ఖర్చు అయింది. మొత్తం మీద 2 రోజులు ఎక్స్ట్రా ఖర్చు అయింది. నేను ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, మీరు ఒక ₹1,00,00,000 ఇచ్చి ఒక సెకండ్ వెనక్కి తీసుకురాగలరా? నువ్వు డబ్బులని గనక నువ్వు నష్టపోయావు అనుకో, ₹1,00,000 ఒక సంవత్సరం కష్టపడితే 1,00,000 వస్తుంది. లేదా నీకున్న విధానాన్ని బట్టి కొంతమందికి ఒక నెల కష్టపడితే 1,00,000 వస్తుంది, కొంతమందికి సంవత్సరం కష్టపడితే 1,00,000 వస్తుంది. కానీ నువ్వు 1,00,00,000 ఇచ్చి ఒక సెకండ్ని వెనక్కి తీసుకురా, 1,00,00,000 ఇచ్చి ఒక సెకండ్ని వెనక్కి తీసుకురా. రిచ్ మైండ్ సెట్ ఉన్నవాడు టైంని వెనక్కి తెచ్చుకుంటాడు, పూర్ మైండ్ సెట్ ఉన్నవాడు టైంని ఖర్చు చేసుకుంటాడు. అంటే నువ్వు చేసే పనిలో నువ్వు టైంని ఎలా చూస్తున్నావు అనేది దాన్ని బట్టి నీ సంపద, నీ పని విధానం, నీ ఐశ్వర్యం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. టైంని సేవ్ చేసుకోగలగాలి, టైంని తెచ్చిపెట్టుకోవాలి, మనం డబ్బుల్ని ఖర్చు పెట్టుకోవాలి. ఇవాళ ఒక మీటింగ్కి మనం ఎందుకు వెళ్తున్నామంటే మనకు కొత్త ఆలోచన రావడం కోసం. ఉన్న ఆలోచనతో మన టీంని ఇలా నడిపిస్తున్నాం. కానీ నేను మీటింగ్కి రావడం ద్వారా నాకు ఒక కొత్త ఆలోచన వచ్చి నా టీంని ఇంకొంత పాజిటివ్గా నేను తీసుకెళ్ళగలను. నాకు తెలుసు సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ హైదరాబాద్లో 1 hour 2 hours మాత్రమే ఉంటుందని నాకు తెలుసు. నేను దానికోసం ఒక రోజు సెలవు పెట్టి నేను వెళ్ళడం కాదు, చాలా మందిని నేను తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. నాకు అక్కడ ఆయన చెప్పింది 2 hours క్లాసే, కానీ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అదే గనక నాకు ఒక రోజు సీఎల్ పోతుంది అంటే నాకు ఒక రోజు సెలవు వేస్ట్ అవుతుంది, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి నాకు చాలా ఖర్చు అవుతుంది. నాకు ఒక 5,000 ఖర్చు అయింది ఆ నెల, ఆ రోజున 5,000 పైనే. అవన్నీ నేను అనుకున్నట్లయితే నేను ఆయన నేర్చుకున్నాను. ఆయన అక్కడ చెప్పింది ఒకవేళ మా బ్రదర్ వెళ్ళినా, మా అప్లైనర్ వెళ్ళినా నాకు అది యాజ్గా చెప్పలేరు. నాకు రాదు, నాకు తెలియదు. నాకు తెలియనప్పుడు నేను నా టీంని ఎలా నడిపించుకుంటాను? నా ఆలోచన నేను ఎలా మార్చుకుంటాను? నేను ఎలా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతాను? తీసుకోలేను కదా. కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అంటే కొత్త ఆలోచన చేయాలి. కొత్త ఆలోచన చేయాలి అంటే కొత్తగా నువ్వేమైనా నేర్చుకోవాలి. అది టైంని సంపాదించుకునే విధానం అండి. ఇవాళ నాకు చాలా టైం సేవ్ అవుతుంది. నాకు 17 సంవత్సరాల తర్వాత తీసుకోబోయే రిటైర్మెంట్ని 1 yearలో పెట్టాను, ప్లాన్ చేశాను. ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ తిరిగే లోపు నా రిటైర్మెంట్ని అనౌన్స్ చేస్తాను పబ్లిక్గా. అంటే అథారిటీగా మా పైన ఉన్న అథారిటీకి నేను ఒక లెటర్ ద్వారా ఇచ్చేస్తాను. దానికి కారణం నా 17 సంవత్సరాలు నేను వెనక్కి తెచ్చుకుంటున్నా, నాకు గర్వం ఉంది. అంటే నా టైంని నేను వెనక్కి తెచ్చుకుని నా టైం అంతా నేను నా ఎదుగుదల కోసం, నా టీం ఎదుగుదల కోసం, నా ఫ్యామిలీ ఎదుగుదల కోసం నేను ఖర్చు పెట్టబోతున్నాను అని. ఇక్కడ చూడండి,
రాబో ప్రాబ్లమ్స్ ను కూడా ఇప్పుడే ఊహించుకుంటారంట. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రాబోయే ప్రాబ్లం ను కూడా ఇప్పుడే ఊహించుకుంటారు. ఏంటి ఇది చేస్తే అది జరిగిద్దంటగా, ఎక్కువ మందిని కలవాలంటగా, మన మీటింగ్లు బాగా అటెండ్ అవ్వాలంటగా. వద్దులే, నేనేం అటెండ్ అవ్వలేదు, నాకు అంత ఖాళీ లేదు అంటే ఎప్పుడో వచ్చే ప్రాబ్లం కూడా ఇప్పుడే ఊహించుకుంటాడు. ఊహించుకుని ఒక పేస్ట్ వాడడం మానేస్తాడు. వీడు పంటి సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు వాడుకుంటాడు, 1000 రూపాయలు వదిలించుకుంటాడు. అదే ఇక్కడ అదేం ఆలోచించకుండా ఆ వచ్చిన వ్యక్తి మాటిని ఆ ఇచ్చిన పేస్ట్ తీసుకుంటే వీడికున్న పంటి సమస్య ఆ 70 రూపాయలతో పోయిద్ది. అదే వాళ్ళు తీసుకోలేకపోతే ఆ ప్రాబ్లం రాబోయే పెద్ద పెద్ద ప్రాబ్లం అంటే భూతద్దాలు పెట్టి చూస్తారు కొంతమంది. కోడిగుడ్డు మీద ఏకలు చూస్తారే మనం అంటాం. అలా చూస్తారు కొంతమంది. అలా చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న దాంతో అంటే గోరంతా పోయేదానికి గొడ్డలతో పని చెప్తారనమాట. ఇలాంటి వాళ్ళు పూర్ మైండ్ సెట్. వాళ్ళ సంపద మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకునే దాని మీద. అసలు ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తారు, వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లమ్ ని ఎదుర్కొంటారు, ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ రిజల్ట్స్ ని విజువలైజ్ చేసుకుంటూ ముందుకు కొనసాగే వ్యక్తులు రిచ్ మైండ్ సెట్. ఛాలెంజెస్ తీసుకోవాలా, తీసుకుని ఆ ఛాలెంజ్ నేను ఎలా తీసుకోవాలా అనే దాని మీద నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు రిచ్ మైండ్ సెట్ అవుతావు, రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటావు. కాబట్టి రాబో ప్రాబ్లమ్స్ ని ఇప్పుడే ఊహించుకుంటూ ఉంటే నువ్వు పూర్ మైండ్ సెట్. రాని ఏదైనా ప్రాబ్లం రాని, నా అప్పలైనర్ ఉన్నాడు, నేనున్నాను, నా టీం ఉంది అని నువ్వు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నావా, నువ్వు రిచ్ మైండ్ సెట్ అయిపోతావు. అలాగే నీ మైండ్ సెట్ ఉన్న వారితోనే ఎక్కువగా గడుపుతుంటాయి. అంటే పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే నువ్వు ఎక్కువగా గడుపుతున్నావా అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిది ఒక్కసారి నువ్వు గుర్తించు. ఎందుకంటే నువ్వు ఎదగాలి అంటే నీ అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. నీ రోజు ఎవరి చుట్టూ గడుస్తుంది అంటే నువ్వు ఫోన్లో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా నువ్వు కలిసే వ్యక్తి అయి ఉండొచ్చు. నువ్వు రోజు కలిసే వ్యక్తులు నీ టైం ఎక్కువగా ఎవరితో ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉందో నువ్వు కూడా అదే. ఒక సర్వే చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు రోజు కలిసే 5 వ్యక్తుల యొక్క ఇన్కమ్స్ కనుక నువ్వు చెప్పగలిగితే నీ ఇన్కమ్ చెప్పేస్తారంట వాళ్ళు. నీ ఇన్కమ్ ఆటోమేటిక్గా వాళ్ళ యావరేజ్ నీ ఇన్కమ్ అయింది. నువ్వు ఎవరి చుట్టూ అయితే తిరుగుతున్నావో, ఎవరినైతే ఎక్కువగా కలుస్తున్నావో, ఎవరితో ఎక్కువగా గడుపుతున్నావో వాళ్ళ ఇన్కమ్ కనుక నువ్వు చెప్తే, వాళ్ళ ఆదాయం చెప్తే, వాళ్ళ ఆదాయాన్ని యావరేజ్ చేస్తే నీ ఆదాయం అదే వస్తుంది. ఫస్ట్ నీ ఆదాయం పెరగాలంటే నీ అసోసియేషన్ మారాలి అనే నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళని గుర్తించాలి. ఒకవేళ పూర్ మైండ్ సెట్ లో ఉన్నారా, వాళ్ళని నిదానంగా వాళ్ళ నుంచి నువ్వు బయటికి రావాలి, లేదా వాళ్ళని దూరంగా పెట్టుకోవాలి. వాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు, లేదా నీ రిలేషన్ అయి ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. అంటే వాళ్ళని దూరం పెట్టడం అంటే వాళ్ళకి విడాకులు ఇవ్వమని కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళని దూరంగా చేసుకోమని కాదు, వాళ్ళ మైండ్ సెట్ మార్చే విధంగా మీరు ప్రవర్తించండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళైతే వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చే విధంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళని దూరం చేసుకోలేమో. కాబట్టి మీ మైండ్ సెట్ ఎలా మారుతుందో వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చుకోండి. ఒకవేళ నెగిటివ్ మైండ్ సెట్ వ్యక్తి ఒక భర్తగా ఉండి, పాజిటివ్ మైండ్ సెట్ వ్యక్తి, రిచ్ మైండ్ సెట్ వ్యక్తి భార్యగా ఉంటే ఆ ఇంట్లో సక్సెస్ అనేది పూర్ మైండ్ సెట్ చెప్పినట్టే జరిగింది, ఎక్కడికి ఉండదు. అది అంతే, అర్థమవుతుందా? అదే గనక ఒకవేళ అక్కడ ఉన్న రిచ్ మైండ్ సెట్ ఇతని డామినేట్ చేసేలాగా ఉంటే గనక వాళ్ళు ఆటోమేటిక్ గా రిచ్ గా మారుతారు, లేకపోతే పూర్గానే ఉంటారు. నేను చాలా మంది కుటుంబాలు చూస్తాను నేను. కాబట్టి రిచ్ మైండ్ సెట్ ఇవాళ ఆడవాళ్ళకి ఆధిపత్యం ఉండాలి, మగవాళ్ళకి ఆధిపత్యం ఉండాలి అనేది కాదు. ఎవరికి రిచ్ మైండ్ సెట్ ఉంటే వాళ్ళకి ఆధిపత్యం ఉంటే ఆ కుటుంబం ముందుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ చేతిలో అధికారం ఉండాలి, కుటుంబం అధికారం వాళ్ళ చేతిలో ఉండాలి. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ అధికారం. అలాగే నీ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ గా మార్చుకోగలగాలి. ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న వారిని రిచ్ గా మార్చుకునేలాగా ప్లాన్ చేయాలి, లేదా వాళ్ళని అవాయిడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్ని సెన్సిటివ్ గా తీసుకోండి. ఎవరైనా గెలుస్తున్నారంటే అసూయ పడతారు. పూర్ మైండ్ సెట్ ఉన్న పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరో ఎదిగారు, క్రౌన్ అయ్యారు, లేదా
యూనివర్సల్ క్రౌన్ అయ్యారు, లేదా లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చింది. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఒరే ఆడ అమ్ముకోవడం ద్వారా అయ్యాళ్ళారా, వాడు దాని మూలంగా అయ్యాళ్ళారా, ఆడే సరిగా ఏలా ఆయన గెలిచాళ్ళారా, ఎందుకు నీకు ఎన్ని ఆలోచనలు? ఆయన గెలిచాడు, సక్సెస్ అయ్యాడు, ఆయన సక్సెస్ లాగా నేను కూడా అవ్వాలి, నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని నువ్వు అనుకోవాలి. అప్పుడు నువ్వు రిచ్ మైండ్ సెట్ అంటే వాళ్ళ సక్సెస్ ని నువ్వు ఆనందపడాలి, వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పాలి, మనస్ఫూర్తిగా వాళ్ళకి నువ్వు బాగా చేస్తావు అని అప్రిషియేట్ చేయగలగాలి. అప్పుడు నువ్వు నీ దగ్గరికి ఇలాంటి ఆపర్చునిటీ నీ దగ్గరకు వస్తుంది. యూనివర్సిటీ అనేది నిన్ను యూనివర్స్ అనేదండి, యూనివర్స్ నిన్ను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటుంది. ఏమనంటే ఇతని మైండ్ సెట్, ఇతని ఆలోచన విధానం ఎలా ఉంది అంటే అందరికీ హెల్ప్ఫుల్ గా ఉందా లేదా, అతని స్వార్థంగా ఉన్నాడా. స్వార్థంగా ఉంటే గనక ఎక్కడికి గెలవలేరు. అదే హెల్ప్ఫుల్ గా ఇతని మైండ్ సెట్ ఉంది అంటే యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎదుగుతున్నారు అంటే వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో నువ్వు గమనించి నువ్వు కూడా ఎదుగు. అంతేగాని వీడు ఎట్లా ఎదిగాడు, ఈ రాంగ్ గా ఎదిగాడు, అలా ఎదిగాడు, ఇలా ఎదిగాడు అని చెప్పి నువ్వు నెగిటివ్ చూసి నీకు నువ్వే ఒక కారణాన్ని ఎత్తుక్కోవద్దు, కారణాలు చెప్పుకోవద్దు, కథలు చెప్పుకోవద్దు. కథలు చెప్పిన వాళ్ళు అక్కడే మిగిలిపోతారు. కారణాలు చెప్పకుండా కథలు చెప్పకుండా ఉన్నవాళ్ళు కారణ జన్ముడు అవుతాడు అని చెప్పి మా డౌన్ లైన్ అన్నారు. మరి ఒకసారి గమనించండి, కారణాలు చెప్పే ఆలోచన చేయొద్దు. చూడండి, ఓడిపోయే ముందు ఓడిపోకుండా ఉండడానికి రిస్క్ తీసుకుంటాడు పూర్ మైండ్ సెట్. ఫస్ట్ రిస్క్ తీసుకోడు. జీవితంలో అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఒక రిస్క్ తీసుకోవాలి అని అనుకోవడమే ఒక రిచ్ మైండ్ సెట్ యొక్క ఆలోచన అండి. అసలు రిస్క్ తీసుకోకపోతే అదే పెద్ద రిస్క్ అని చెప్పి ఇవాళ ఎంతో మంది చెప్తున్న మాట, ఇది సక్సెస్ అయిన వాళ్ళు చెప్తున్న మాట. నాకు రిస్కులు రాకూడదు, ఇవాళ కాలం చక్కగా జరిగిపోతుంది, ఇలాగే జరగనివ్వండి అని చెప్పి కొంతమంది అంటా ఉంటారు. మా బ్రదరేనండి, మా బ్రదరు అంటే మా బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళకి మేము ఈ ఆపర్చునిటీ చెప్దామని చూసాము. వాళ్ళ భార్య అన్న మాట ఏంటంటే, బాబు మమ్మల్ని ఇట్ట వదిలేయండి, మాకు ఆడపిల్లలు కానీ మేము ఈ పని చేయలేములే, మమ్మల్ని ఇట్ట వదిలేయండి. మా బాధ ఏంటంటే వాళ్ళని సక్సెస్ చేసి 2 ఆడపిల్లలు ఉన్నారా, నువ్వు కూడా ఈ పని కూడా చేసుకోరా అని మా బాధ. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఇట్ట వదిలేయలే, మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే ఏంటి, వాళ్ళు దాన్ని ఎలా చూస్తున్నారు అని రిస్క్ తీసుకోవడం మీద వాళ్ళు ఆలోచన లేదు అసలు. అది అసలు అతి పెద్ద రిస్క్ అండి. ఏ రిస్క్ తీసుకోకపోవడం అతి పెద్ద రిస్క్. కాబట్టి ఓడిపోయే ముందు, నీకు ఏదైనా ఇబ్బంది వచ్చే ముందు, ఇబ్బంది వచ్చిన తర్వాత నువ్వు రిస్క్ తీసుకోకూడదు. ఇప్పుడు రిస్క్ తీసుకుంటే అప్పుడు రిస్క్ రాదు. కాబట్టి నువ్వు గెలవడం కోసం రిస్క్ తీసుకో. ఇవాళ వెస్టేజ్ లోకి వచ్చిన లీడర్స్ మీరందరూ కూడా మీ జీవితంలో గెలవాలి, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, నా ఫ్యామిలీని గొప్పగా ఎదిగేలాగా నేను మార్చుకోవాలి అని చెప్పి మీరు రిస్క్ తీసుకుంటున్నారు. ఉదయాన్నే లేస్తున్నారు, మీటింగ్ వింటున్నారు, మీ టీంని ఇన్వైట్ చేస్తున్నారు, మీ టీంని వినేలాగా చేస్తున్నారు, మీకు తెలిసిన విషయాలు ఎన్నో చెప్తున్నారు, వాళ్ళకి అర్థం చేపిస్తున్నారు. ఇదంతా కూడా రిచ్ మైండ్ సెట్ తీసుకునే ఆలోచన. కరెంట్ రాలేదు, ల్యాప్టాప్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఏమనుకున్నాను. ఓకే, నేను స్విచ్ ఆన్ చేయలేదు. తర్వాత పూర్ మైండ్ సెట్ కి ఎలాంటి ఆలోచన ఉంటుందో చూడండి. సమయం కన్నా డబ్బుకి ఎక్కువ విలుస్తారంట. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, ఇందాక చెప్పాను కదా, సమయానికన్నా ఎక్కువ డబ్బుకు విలువిస్తాడు. ఇక్కడ డబ్బుల కన్నా సమయానికి ఎక్కువ విలువిచ్చే వాళ్ళు రిచ్ మైండ్ సెట్. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను, ఈ స్లైడ్ లేదనుకుని. ఇతరులపై నిందలు వేసి తప్పించుకునే ఆలోచనతో ఉండేవాళ్ళు పూర్ మైండ్ సెట్. నేను వాళ్ళ మూలంగా గెలవలేకపోయాను, వీళ్ళ మూలంగా జరిగింది, వాళ్ళ మూలంగా జరిగింది, వీళ్ళ మూలంగా జరిగిందని ఎవరో ఒకరి మీద నువ్వు గెలవలేకపోవడాన్ని నింద పడేశారు. నీ మైండ్ సెట్ ఎలా ఉందా? నీకు మనీ రాగలేకపోవడానికి, నువ్వు అచీవ్మెంట్ తీసుకోలేకపోవడానికి కారణం ఎవరు? అది నువ్వా, నీ డౌన్ లైనా, నీ అప్లైనా? అది నీ అప్లైన్, నీ డౌన్ లైన్ నువ్వు అనుకుంటే నువ్వు పూర్ మైండ్ సెట్.
అలా కాకుండా నేను నేను వాళ్ళ లెవెల్స్ మంచి లెవెల్స్ చేరుకోలేకపోవడానికి లేదా మంచి సక్సెస్ నేను తీసుకోలేకపోవడానికి నేను తీసుకునే నిర్ణయాలు ఇది నా తప్పు ఎంతో కొంత ఉంది, నన్ను నేను మార్చుకోవాలి, నేను ముందుకు వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే అది రిచ్ మైండ్ సెట్. తనని తానే మార్చుకుంటూ నేర్చుకుంటూ విజయ దరహాసంతో ముందుకు వెళ్ళే వ్యక్తి రిచ్ మైండ్ సెట్ అవుతాడు. ఎప్పుడు కూడా ఆ నిందల్ని వేరే వాళ్ళ మీద వేయడు. దీనికి అబ్దుల్ కలాం గారు ఒక ఉదాహరణ చెప్పారండి. ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఇస్రో చైర్మన్, చాలా గొప్ప వ్యక్తి. ఈ అబ్దుల్ కలాం గారు వర్క్ చేస్తున్న స్టార్టింగ్ టైంలో ఎవరైనా గుర్తొస్తే చాట్ చేయండి. ఈయన పైన అధికారి అనమాట. పైన అధికారి ఆయన ఒక ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలని చెప్పి టీం మొత్తం అందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. ఒక ఉపగ్రహాన్ని పైకి పంపించే దాని మీద ఆ ప్రాజెక్ట్ అన్నమాట. మరి అది ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు మరి మీడియా వాళ్ళు వస్తారు కదా, ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని. ఆ మీడియా వాళ్ళ దగ్గరికి ఆయన అంటే అబ్దుల్ కలాం గారి పైన ఉన్న అధికారి ఆ మీడియా ముందుకు వచ్చి ఇది నా తప్పే అని అతను చెప్పారంట. వెరీ వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సతీష్ ధావన్ ఎస్, ఇది జరిగిన సంఘటన. ఇది నా తప్పే, ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వడానికి నాదే తప్పు, నేనే సరిగా నిర్ణయం తీసుకోలేకపోయాను, కానీ ఈసారి ఈ తప్పును జరగనివ్వకుండా నేను రెక్టిఫై చేసుకుంటానని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పారంట. మీడియా ముందుకి వాళ్ళని ఎవరిని రానివ్వాల. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ని సీరియస్ గా తీసుకుని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేపించారు. అప్పుడు ఏమైందంటే ఆయన సతీష్ ధావన్ మళ్ళీ సక్సెస్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయింది. మళ్ళీ మీడియా వాళ్ళు వస్తారు. మీడియా వాళ్ళు వచ్చినప్పుడు సతీష్ ధావన్ మీడియా ముందుకు రాలేదంట. అప్పుడు ఎవరైతే ఈ ప్రాజెక్టుకి పనిచేశారో మీరు వెళ్ళి మాట్లాడండి, నేను అవసరం లేదు అని చెప్పి అప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడారంట. అది అబ్దుల్ కలాం గారు ఆయన రాసుకున్న వింగ్స్ ఆఫ్ ఫైర్ లో ఒక అద్భుతమైన విధానం అండి. అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, ఒక లీడర్ అనే వ్యక్తి తప్పు జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అది నా మూలంగా జరిగింది, నేను ఎలా మారాలి, నేను ఎలా మార్చుకోవాలి అనే దాని మీద ఆలోచన చేయాలి. ఒకవేళ మంచి జరిగితే అది డౌన్ లైన్కి ఇవ్వాలి. ఇది నా డౌన్ లైన్ మూలంగా నేను సక్సెస్ చేశాను, నా డౌన్ లైన్ లేకపోతే నేను సక్సెస్ చేయలేను, ఇది వాళ్ళ సక్సెస్సే అని చెప్పి ఇది ఎప్పుడైతే ఈ భావనని మనం తీసుకురాగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా రిచ్గా మారుతాము. సక్సెస్ అయితే నాదే, ఫెయిల్యూర్ అయితే నా డౌన్ లైన్ది, సక్సెస్ అయితే నాదే కారణం, ఫెయిల్యూర్ అయితే నా అప్లైనర్ది కారణం అని మనం చెప్పుకుంటే మనం స్టేజ్లోకి వచ్చినా కానీ పూర్ మైండ్ సెట్గా బతుకుతున్నట్టే. అప్పుడు మనం ఇక్కడ సక్సెస్ అవ్వలేము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది మీ మూలంగా జరిగింది, నేను తీసుకునే నిర్ణయం మూలంగా జరిగింది, నేను సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను అనే ఆలోచన కనుక నువ్వు పెట్టుకోగలిగితే అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా రిచ్గా మారుతావు, సక్సెస్ అవుతావు. తర్వాత సర్వైవల్ మైండ్ సెట్లో ఉంటే అది పూర్ మైండ్ సెట్ అవుతుంది. అలా కాకుండా గోల్ మైండ్ సెట్, గోల్ పెట్టుకునే మైండ్ సెట్. సర్వైవల్ అంటే జరుగుతుందిగా, వెళుతుందిగా, ఏంటి ఇంకేంటి మళ్ళీ ఆ మీటింగ్లు అంటున్నారు, వెళ్తుందిగా అనుకున్నాం అనుకో, అది దిగజారిపోతుంది, కింద పడిపోతా ఉంటుంది, వేస్టేజ్ వెళ్తా ఉండదు. అక్కడ ఆగడం కాదు, ఆగదు. ఎప్పుడు పైకి కానీ కిందకి కానీ జరిగింది ఒక చోట ఆగదు. వేస్టేజ్ బిజినెస్ అనేది జరుగుతుంది కదా. కిందటి నెల బిజినెస్ ఈ బిజినెస్ ఈక్వల్గా ఉంది కదా, కిందటి నెల చెక్కు ఈ చెక్కు పెద్దగా వేరియేషన్ లేదు కదా, నాది చక్కగా సమానంగా చక్కగా వెళ్తుందిలే అని అనుకుంటున్నావా, అది భ్రమ. అది నువ్వు భ్రమలో ఉన్నావు, నీకు తెలియదు కిందకు జారుతున్నావు, ఒకరోజు జీరో చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ వెస్టేజ్లో సర్వైవల్ మైండ్ సెట్ ఉండకూడదు. ఎప్పటికప్పుడు గోల్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి. ఈ మంత్ గోల్ ఏంటి, ఈ వారం గోల్ ఏంటి, ఈ మంత్ గోల్ ఏంటి, ఈ సంవత్సరం గోల్ ఏంటి, ఆ గోల్ ప్రకారం నేను ఎక్కడెక్కడ మీటింగ్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ నా టీం లీడర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఆ లీడర్స్ని ఎలాగ గోల్స్ పెట్టించి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యేలాగా చేయాలి అని ఎప్పటికప్పుడు గోల్ పెట్టుకుంటూ గోల్ మైండ్ సెట్గా, గోల్ ఓరియంటెడ్గా కనుక మీరు తీసుకెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా మనం రిచ్ మైండ్ సెట్గా మారుతాము. దాంట్లో
ఎటువంటి సందేహం లేదు. అలాగే ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం నిన్న మన క్లాసులో, కంఫర్ట్ జోన్, అన్‌కంఫర్టబుల్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే ఈరోజు నీవు కంఫర్ట్‌గా ఉంది, నాకు ఈరోజు చాలా బాగుంది, ఈరోజు నేను ఉంటున్న ఇల్లు, నేను జీవిస్తున్న జీవితం చాలా బాగుంది అని అనుకుంటే అవి మాత్రమే ఉంటాయి. నీ దగ్గర అవి మాత్రమే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నాకు ఇవి కాదు, నాకు వేరేది కావాలి, నేను ఈ లైఫ్ స్టైల్ కాదు, ఈ లైఫ్ స్టైల్ నాకు నచ్చలేదు, నేను ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నేను వెళ్ళాలి అంటే ఇవాళ నువ్వున్న కంఫర్ట్ జోన్ని వదిలి అన్‌కంఫర్ట్ జోన్‌లోకి రాగలగాలి. అన్‌కంఫర్ట్‌గా మార్చుకోవాలి. నువ్వు స్ట్రెయిన్ అవ్వాలి, దెబ్బలు తినాలి, కాలాలి, మరగాలి. మనకి బంగారం కూడా అండి, ఫస్ట్ ముడి బంగారం దొరికినప్పుడు మట్టిగానే ఉంటుందంట. అది మనం గుర్తించలేము దాన్ని. మనం మామూలుగా మనం చూసిన వాళ్ళు మనం గుర్తించలేము. అది బంగారం ఎక్స్పర్ట్లు మాత్రమే ఇది బంగారం అని గుర్తిస్తారంట. దాన్ని ఎప్పుడైతే 1800 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేసినప్పుడు అప్పుడు అది బంగారం రూపంలోకి మారుద్ది. అప్పుడు అది తడతలా మెరిసింది. అంటే ఈ మట్టిగా ఈ రా మెటీరియల్గా ఉన్న బంగారం 1800 డిగ్రీలు సెంటీగ్రేడ్ దగ్గర హీట్గా మారింది కాబట్టి దాంట్లో ఉన్న ఒక ఒరిజినల్ బంగారం లాగా మారి ఆభరణాలుగా తయారయ్యి నీ ఇంట్లో బీరువాలోకి వచ్చింది. నీ ఇంట్లో బీరువాలోకి వచ్చిన బంగారం ఎలా వచ్చింది అంటే అది 18 జరగబడి దానిలో ఉన్న మలినాలన్నీ పోయినాయి కాబట్టి నీ దగ్గరికి ఆభరణం లాగా వచ్చిందే తప్ప అది కూడా నేను కంఫర్ట్ జోన్లో ఉండాలి, నేను ఇంత టెంపరేచర్ని తీసుకోలేను అని అనుకుంటే అది బీరువాలో ఉండదు, మట్టిలోనే ఉంటుంది. అలాగే నువ్వు మట్టి అంటే కింద మట్టి స్థాయిలో ఉన్న నువ్వు బీరువా స్థాయికి నువ్వు రావాలి అంటే ఈ రోజు నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటే జరగదు. బంగారం కాలినట్టుగా 1800 డిగ్రీలకి అది అట్లా అయితే టెంపరేచర్కి హీట్ తీసుకోగలిగిందో అప్పుడు నువ్వు మారతావు. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక మొక్కజొన్న పొత్తు ఉంటుందండి. అది రైతు దగ్గర కొంటే ₹2, ₹3 దొరికింది. ₹2, ₹3 బల్క్గా తీసుకుంటే, లేదా సింగిల్గా తీసుకున్నా నీకు ఒకటి ₹5 ఇచ్చేస్తాడు. అదే మొక్కజొన్న పొత్తుని బయట మార్కెట్లో కాలుస్తూ ఉంటారు, నుప్పుల మీద పెట్టి బొగ్గుల మీద పెట్టి కాలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళితే అది ₹20, ₹25. చూడండి, ₹5 దొరికిన మొక్కజొన్న పొత్తు ఎక్కడ ప్లేస్లో దొరికింది. ఆ మొక్కజొన్న పొత్తుని తీసుకొచ్చి మార్కెట్కి తీసుకొచ్చి నుప్పుల మీద బాగా వేడి చేసి అది వేడి పడేటప్పుడు టప్టపాని శబ్దం వస్తుందండి, మరిగిద్ది, పేలిద్ది, కొన్ని పేలుతాయి చూడండి కదా. అంటే ఆ టెంపరేచర్ని తీసుకున్న తర్వాత దాని వాల్యూ ఏమైంది, పెరిగింది, దాని వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది. ఆ తర్వాత నువ్వు ఒకవేళ ఏదన్నా అంటే సినిమా హాల్కి వెళ్ళావు, ఒక మంచి సినిమా హాల్కి మల్టీప్లెక్స్కి వెళ్ళావు, అక్కడ నువ్వు పాప్కార్న్ దొరికింది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రైతు దగ్గర నుంచి తీసుకున్న మొక్కజొన్న పొత్తులో నుంచి వచ్చింది. అది ఒక మొక్కజొన్న పొత్తు నుంచి తయారైంది కంటే తక్కువే ఉంటుంది. ఒక బాక్స్లో పెట్టిస్తాడు, అది ఒక 100-200 తీసుకుంటాడు. దానికి కొంచెం కారం యాడ్ చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. అంటే ఇక్కడ చూడండి, ఒక రైతు దగ్గర ఉన్న అప్పుడే పుట్టిన మొక్కజొన్న పొత్తు వాల్యూ ఒక ₹5 అయితే అది మాడినప్పుడు దాని వాల్యూ ₹25 అయితే అది పేలిపోయి దాని బలాన్ని మొత్తం బయటికి చూపించినప్పుడు దాని వాల్యూ 200 అయింది. ఇవాళ నీ వాల్యూ పెరగాలి అంటే నువ్వున్న కంఫర్ట్ జోన్ని దాటకపోతే నీ వాల్యూ పెరగదు, నీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వదు. నువ్వు ఉన్న బతికే బతుకుతావు, ఉన్న జీవితాన్ని జీవిస్తావు తప్ప నీ లైఫ్ అంతకంటే ఎక్కువగా మారదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కంఫర్ట్ నుంచి అన్‌కంఫర్ట్ జోన్లోకి ఇవాళ వయసు ఉంది, ఓపిక ఉంది, చేయగల సత్తా ఉంది. ఇవాళ నువ్వు సూక్తులు చెప్పుకుంటూ సూత్రాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఇవాళ నువ్వు చేయగలవు కాబట్టి చేయాల్సిందే, అన్‌కంఫర్ట్ జోన్లోకి రావాల్సిందే. ఇక్కడ చూడండి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే వీడిని కలిశాను, వాడు ఆ మాట అన్నాడు, వీడిని కలిశాను, వీడు ఈ మాట అన్నాడు, రేట్లు ఎక్కువ అన్నాడు ఆడు, వీడేమో చాలా మందిని కలవాలన్నాడు, ఇంకోటి వెళ్తేనేమో మీటింగ్కి ఎక్కువగా నేను రావాలరా బాబు, నేను రానురా నాయన అన్నాడు, ఇంకోటి దగ్గరికి వెళ్తే పలానా
పలానా వ్యక్తి తెలుసు కదా నీకు, వాళ్ళు ఆల్రెడీ వచ్చారు కదా, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా, ఇంకా ఎందుకు నువ్వు చేస్తున్నావు, ఆడు ఆ మాట అన్నాడు అని ఈ మాటలన్నీ కూడా మైండ్లో పెట్టేసుకుని వీళ్ళందరూ ఈ మాట అన్నారంటే మన పని కూడా కాదేమో, నా వల్ల కూడా కాదేమో అని నువ్వు అనుకుంటే, అంటే అక్కడ వచ్చిన ప్రతి ఫెయిల్యూర్ని కూడా నీ పైన మోతలాగా, నువ్వు ఒక బరువులాగా, నువ్వు ఒక భారం లాగా మోసుకుంటా వెళ్తే దట్ ఈస్ పూర్ మైండ్ సెట్. ఇవాళ బిల్ గేట్స్ కూడా ఆయన చేస్తున్న పని ఏదైతే ఇప్పుడు సక్సెస్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కుబేరుడిగా మారాడో, అతను ఆ పనిని మొదలు పెట్టేటప్పుడు 12,000 మందికి చెప్పాడంట. 12,000 మంది దగ్గర చెప్తే ఆయనతో జర్నీ చేసింది బహుశా 30 మంది 300 మంది, నాకు కొంచెం క్లారిటీ లేదు, 300 మంది అనుకోండి. 300 మందే జర్నీ చేశారంట. 300 మంది నాతో జర్నీ చేస్తే నేను ప్రపంచ కుబేరుని అయిపోయాను, నేను 12,000 మందిని టచ్ చేశాను కాబట్టే నాకు 300 మంది దొరికారు. చూడండి, అలా టచ్ చేసే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు కదా, ఆ మాటకి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూడు, ఈ అప్లైన్తో డిస్కస్ చెయ్యి, అప్పుడు నీకు దానికి తగ్గ సొల్యూషన్ నీకు ఇస్తాడు, అప్పుడు అది నీకు ఒక మెట్టుగా మారింది. ఒక పాటలో కూడా ఉంటుంది, ఇసిరిన రాళ్ళనే నేను మెట్లుగా మార్చుకుని నేను ఎదుగుతాను అని చెప్పి ఒక మాటలో కూడా ఉంటుందండి, ఒక పాటలో ఉంటుంది. ఆ పాట ఏదో గుర్తు రావట్లేదు కానీ, నా పైన నువ్వు రాళ్ళు ఇసురు, ఆ రాళ్ళని నేను మెట్లుగా మార్చుకుంటాను అని. నేను రాళ్ళు ఇసిరావని నీ మీద కోపం పెట్టుకోను, నిన్ను ద్వేషంగా భావించను, నువ్వు విసిరిన రాళ్ళని నేను ఉపయోగించుకుని నేను ఎదుగుతాను అని ఆ చెప్పిన పాట మనకేం చెప్తుంది? ఆ రాళ్ళు అంటే ఫెయిల్యూర్స్, విమర్శలు, అవమానాలు, ఇవన్నీ కూడా వీటిని మీరు మెట్లుగా మార్చుకోండి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఎసెట్స్, లయబిలిటీస్ ఉంటాయండి. మనం కొనే వస్తువు విలువ పెరుగుతుంటే అది ఎసెట్, అది ల్యాండ్, గోల్డ్, వీటన్నిటిని కూడా ఎసెట్స్ అంటారు. అలాగే బుక్స్ కూడా ఎసెట్టే. ఇది కనిపించని ఎసెట్, నీ లైఫ్నే మార్చేస్తుంది, నీ ఆలోచన విధానాన్ని మార్చింది అలాంటి బుక్స్. అలాగే ఇవాళ మీటింగ్స్, ఇవాళ చాలా మంది నాతో చెప్పే మాట ఏంటంటే, నిన్న మాస్టర్ కూడా చెప్పారు మన జూమ్లోనే, ఇలాంటి లైఫ్, ఇలాంటి నాలెడ్జ్ మాకు ఎక్కడ దొరకలా, ఇంత నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, అది ఎట్లా వచ్చిందంటే మీటింగ్స్. ఇవన్నీ ఎసెట్స్. మనకి లయబిలిటీస్ అంటే ఏంటంటే, మనం కొనే వస్తువు విలువ పెరగకుండా ఏదైతే తగ్గిపోతూ ఉంటుందో, దాని విలువ తగ్గిపోతూ ఉంటుందో అది లయబిలిటీస్ అన్నమాట. మొబైల్స్, డ్రెస్సు, కార్లు, బయటకి సంబంధించి, అంటే నేను ఇవి వెస్టేజ్కి సంబంధించి చెప్పట్లేదు, ఈ లయబిలిటీస్లో బయట విషయాలకు సంబంధించి. అదే వెస్టేజ్లో ఎసెట్ ఏంటి? ఇది నీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. మెయింటైన్ యువర్ డ్రెస్ కోడ్. ఫస్ట్ నువ్వు నీ డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేయాలి. ఫస్ట్ నువ్వు గొప్పగా కనపడితే నువ్వు చెప్పే వ్యక్తి కూడా ఆలోచిస్తాడు, ఏంట్రా ఈడు మారాడు అని. అంతకుముందు నువ్వు కనపడినప్పుడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే కనపడితే నువ్వు చెప్పింది ఎవడు వినడు. నువ్వు మారాలి, నువ్వు మారినట్టుగా అతనికి తెలియాలి, అప్పుడు నువ్వు చెప్పిన మాట వింటాడు, నువ్వు చెప్పిన మార్గంలోకి వస్తాడు. నువ్వు మారకపోతే, నువ్వు నీ డ్రెస్ కోడ్లో కనుక నువ్వు అది చూపించలేకపోతే, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ మనందరికి తెలిసింది. కాబట్టి ఇంప్రెషన్ మార్చాలి అంటే ఫస్ట్ నువ్వు మాటల ద్వారా కాదు, నీ అపీరెన్స్ మారాలి. నువ్వు చూడగానే నిన్ను ఏంట్రా ఈడు మారాడు అనే ఒక ఆలోచన ధోరణి రావడానికి మనకి డ్రెస్ కోడ్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉపయోగించుకోవాలి, అది మన ఎసెట్. అది డ్రెస్ కోడ్ కూడా నాకు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని అనుకుంటే వాళ్ళని ఎవరు బాగు చేయలేరు, వాళ్ళే పూర్ మైండ్ సెట్ అనమాట. అలాగే ప్రిపేర్ డెమో కిట్. ఇవాళ నువ్వు వెళ్ళి 20-30 సంవత్సరాలు నుంచి వాడుతున్న ఒక వస్తువుని మార్చి నీ వస్తువుని పెట్టాలి అంటే వాళ్ళకి రియాలిటీ కనపడాలి. రియాలిటీ కనపడడానికి మన దగ్గర ప్రతి వస్తువుకి డెమో ఉంది. నువ్వు చేయగలిగే ఒక 4-5 డెమోల్ని ఒక కిట్ లాగా ఏర్పాటు చేసుకుని నువ్వు ప్లాన్ చెప్పేటప్పుడు ఆ కిట్లో ఉన్న కొన్ని విషయాలను తీసి వాళ్ళకి ప్రజెంట్ చేయగలిగి డెమో చూపించగలిగితే అప్పుడు వాళ్ళు నీ ముందుకు వస్తారు. ఒక ఫ్లోర్ క్లీనర్ అనేది 186 రూపాయలు మనకు పడేది, అదే ఫ్లోర్ క్లీనర్ని డెమోకి వాడుకో, నువ్వు స్టార్ డైరెక్టర్ అయిపోతావు. ఆ ఫ్లోర్ క్లీనర్ అయ్యేసరికి నువ్వు డెమోకి వాడిన ఫ్లోర్ క్లీనర్ని అలాగే వాడుకుంటూ వెళ్ళు, నువ్వు స్టార్ పైబడి లెవెల్కి వెళ్ళిపోతావు, 50,000 పైబడి ఇన్కమ్ జోన్లోకి వెళ్ళిపోతావు, నువ్వు ప్రాపర్గా ఉపయోగించుకుంటూ వెళ్ళగలిగితే.
అదే ఫ్లాక్స్ ఆయిల్ని నువ్వు డెమో కోసం వాడుకో, అది పడేది మనకు 570 రూపాయలు, 570 రూపాయలు మాత్రమే. కానీ అది నీకు 50,000 1,00,000 రూపాయలు పైబడి తీసుకొచ్చే ఒక అద్భుతమైన అవకాశం కింద నీకు ఉపయోగపడుతుంది. చాలా మంది ఇక్కడ డెమో కిట్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఖర్చు అయ్యిద్దండి. బ్యాగ్ కొనాలంటగా, డ్రెస్ కొనాలంటగా, కిట్ ఏర్పాటు చేయాలా? ఎవడ ఖర్చు పెడతాడు? రోజు నెల నెల కొనే వస్తువులే ఖర్చు అనుకుంటే డెమో కిట్లు ఎవడికి? ఎందుకు నీకు వెస్టేజ్ డబ్బులు ఎత్తద్ది? ఇలాంటి ఆలోచన ఉండవుడికి. వెస్టేజ్లో నువ్వు దేనికి వచ్చావు? డబ్బుల కోసం వచ్చావా? నీ అప్లైనర్ చెప్తున్నాడని వచ్చావా? డబ్బుల కోసం వస్తే నువ్వు ఇది అవలంబించు, డబ్బులు వస్తాయి. ఆచరించు, మనీ వస్తుంది. మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నీ బ్రెయిన్ ఒక దానికి ట్యూన్ అయిపోయి ఉంది. ఏంటంటే నువ్వు శ్రమ చేస్తే డబ్బులు వస్తాయి, కష్టపడితే డబ్బులు వస్తాయి, జాబ్కి వెళ్తే డబ్బులు వస్తాయి. పెద్ద జాబు ఎక్కువ డబ్బులు సంపాదించి పెడుతుంది. నేను పెద్ద జాబ్కి వెళ్ళాలంటే పెద్ద చదువు చదవాలి, పెద్ద చదువు చదివితే పెద్ద జాబ్ వస్తుంది. నిజమేనంటారా? ఇవన్నీ వాస్తవాలు అంటారా? ఎంత అవాస్తవాలండి. మీరు జర్నీ చేస్తూ ఉంటే మీకు అర్థమైంది. మీరు బావిలో కప్పలాగా ఉండొద్దు, మీరు జర్నీ చేయండి. కొంతమంది వ్యక్తుల్ని కలవండి, కలుస్తూ వెళితే అంటారు, వాడు చెప్తారు నేను పెద్దగా చదువుకున్నాను, నాకేం జాబ్ రాదు. నువ్వు జాబ్ వచ్చిన 100లో 1000లో ఒక వ్యక్తికి వచ్చిన వ్యక్తిని బట్టి ఆ జాబ్ అంతా గొప్పది అనుకుంటున్నాం. చాలా మైనస్ ఉందండి. వెస్టేజ్లో ఇవాళ 100లో 30% సక్సెస్ అవుతుంటే జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 100లో 10% కూడా సక్సెస్ లేదు. తెలుసండి? అర్థం చేసుకోండి, రియాలిటీలోనికి రండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీటింగ్లోకి రండి, మీటింగ్స్లో కూర్చోండి, వాస్తవాలు తెలుసుకోండి, ఆ వాస్తవాలని ప్రచారం చేయండి. అప్పుడు మనం రిచ్ మైండ్ సెట్లోకి మారుతాం. చేంజ్, ఇది కూడా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. చేంజ్ అవ్వాలా? చేంజ్ అవ్వకపోతే మనం ఎప్పుడో ఉన్న విధంగానే ఇప్పుడు కూడా ఉంటే మనం ఎట్లా సక్సెస్ అవుతాం? అది సక్సెస్ కాదు. ఇవన్నీ కూడా లైబిలిటీస్ అవుతాయి. నేను డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయను, నేను ప్రాపర్గా డెమో కిట్ ఏర్పాటు చేసుకోండి, నేను ఫోకస్ పెట్టను, మీటింగ్లో వద్దు, నేను చేంజ్ అవ్వను, ఉన్న విధంగానే ఉంటాను, నాకు డబ్బులు కావాలా? నాకు డబ్బులు ఎట్లా అవుతాయి చెప్పా? వెస్టేజ్ ఐడి చేయమంటావా? వేస్తా, తీసుకో, నాకు డబ్బులు రప్పించు. ఎవరో రప్పించినట్టు. దయచేసి అలాంటి ఒపీనియన్తో కనుక నువ్వు వెస్టేజ్లోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా వెస్టేజ్ నీకు మనీ ఇవ్వదు. మైండ్ సెట్ మార్చండి, ఆలోచన ధోరణి మార్చండి, ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకుంటూ మనం రాగలిగినప్పుడు ఖచ్చితంగా మనం ఊహించినంత ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎగ్ ఈస్ బ్రోకెన్, ఆమ్లెట్ అయిపోతే ఆ రోజు నీకు ఆకలిస్తుంది. ఇఫ్ బ్రోకెన్ బై ఇన్సైడ్ ఫోర్స్, అంటే లోపల నుంచి కనుక పగిలిందా, లైఫ్ బిగిన్స్, అంటే లైఫ్ బిగిన్ అయ్యిద్ది. లోపల నుంచి ఆ ఎగ్గు పగిలిందా, ఆ లైఫ్ మళ్ళీ కొత్తగా లైఫ్ ఉద్భవిస్తుంది అన్నమాట. గ్రేట్ థింగ్స్ ఆల్వేస్ బిగిన్స్ ఫ్రమ్ ఇన్సైడ్. గొప్ప ఆలోచన కూడా లోపల నుంచి జరిగినవే. కాబట్టి నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, వెస్టేజ్లో నువ్వుంటే నువ్వు సక్సెస్ అవ్వలేవు. దట్ ఈస్ పూర్ మైండ్ సెట్. వెస్టేజ్ని నీలో పెట్టుకోవాలా అంటే నీ చుట్టూ ఉన్నవాడు వెస్టేజ్ పెచ్చపెట్టిందిరా నా, ఏ పద్దాక వెస్టేజ్ అంటావు? అప్పుడు నువ్వు రిచ్ మైండ్ సెట్ అవుద్ది. కాబట్టి ఇక్కడ నువ్వు అర్థం చేసుకోండి, వెస్టేజ్ని లోపల పెట్టుకోవడం అంటే వెస్టేజ్ని ఇష్టపడాలి. వెస్టేజ్ ఇక్కడ ఉన్న ఇన్కమ్ ప్లాన్ ఇష్టపడాలి, ప్రొడక్ట్ని ఇష్టపడాలి. అప్పుడు నీ వెస్టేజ్ లోపల నుంచి ఓపెన్ అయింది, నీ లోపల నుంచి వస్తుంది. ఏ ఒక్కది నువ్వు తేడాగా జరిగినా నువ్వు లోపల నుంచి బయటికి రాలేవు. నీ సక్సెస్ అనేది తాత్కాలికం, పర్మనెంట్ కాదు. ఆల్రెడీ నాకు సక్సెస్ వచ్చిందిలే, దీనికి నేను బతికేస్తానులే, ఇది నా నిజమైన సక్సెస్లే అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అది తాత్కాలికమే. మనం చెప్పిన ప్రతి ఒక్క ఇప్పుడు
ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెస్ అవుతాము 100కి 100%. ఓకేనా లీడర్స్? ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మీ బ్రెయిన్ తీసుకుంటారని ఆశిస్తూ, అలాగే రేపు మనకి